This conference will now be recorded. Shri Gurubhyo Namaha. Narada Bhakti Sutras by Shri Venkatesh Ananda. Page number 76. Sutra chapter మనము ఒక శ్లోకం పెట్టాలి. వస్తుంది వాయిస్. 35 తత్ తు విషయ త్యాగాత్ సంఘ త్యాగక్ చ. It is by abandonment of sensual objects and of all attachment. అయిపోయిందా ఇప్పుడు చెప్పాలి? దాంట్లోనే సగం అవుతుంది. We have sensual. We have Lord Krishna's wonderful description of how an evil thought leads one to self-destruction. ఇది చెప్పేసాం కదా, ఒక చెడు థాట్ ఏ విధంగా అతన్ని వినాశనానికి దారితీస్తుంది. ధ్యాయతో విషయ పుంస సంగతేషు పజాయతే సంగతాన్ జాయతే కామః కామత్ క్రోధో విజాయతే. ఇంకా రెండు లైన్స్ ఉన్నాయి. చదివి. క్రోధాత్ భవతి సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతి భ్రంశాత్ బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఇది గీతలు. అంటే చెడు అంటే మన విషయ వస్తువుల సాంగత్యంతో ఉంటే లేదా అటువంటి వ్యక్తులతో సాంగత్యం వల్ల మనకి విషయ వాసనలు ఎక్కువైపోయి, అంటే వాళ్ళ సాంగత్యంలో మనకు అవే ఉంటాయి. అలాగే విషయ వస్తు సాంగత్యంలో కూడా మనం అవి ఎక్కువ అయిపోతున్న కొద్దీ అసలైన తత్వానికి జ్ఞానంతో ఉంటాం. ఇక్కడ ఏం చెప్తున్నారు? క్రోధాద్భవతి సమూహ అంటే క్రోధం వల్ల సమూహాత్ ఏమిటిన్నారు అక్కడ? సరదా మోహాత్ స్మృతి విభ్రమః. అది అంటే ఏంటి? జ్ఞాపకం అంతా పోతుంది. తర్వాత స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో. ఎప్పుడైతే స్మృతి భ్రంశం వచ్చేస్తుందో బుద్ధి నాశనం అయిపోయి బుద్ధినాశో ప్రణశ్యతి అంటే నాశనం అయిపోతారు అన్నమాట. అంటే ఫైనల్ గా ఈ క్రోధం వల్ల నాశనమే జరుగుతుంది అనేది మనకి చెప్పారు. అలాగే విషయ వస్తువు చింతన, విషయ వస్తువులతో సాంగత్యం ఉన్న వ్యక్తులు, వీళ్ళందరి వల్ల కూడా మనకి నాశనమే జరుగుతుంది. అంటే ముందుకు వెళ్ళలేదు. The moment man thinks of an object of enjoyment, subtle, but all the same highly powerful, the link is born. The link is Sangha. అంటే దీన్నే సంఘం అంటాం. ఒకసారి విషయ వస్తువుల కోసం ఒక ఆలోచన రాగానే సంఘం ఉద్భవిస్తుంది. అంటే వాటితోటి ఆ విషయ వస్తువులు అనుభవించాలని, పొందాలని ఇలాంటి సంఘం జనిస్తూ ఉంటుంది.
The mind flows through this to the object. ఇప్పుడు మనస్సు దాని ద్వారా అంటే ఎప్పుడైతే వాటి యొక్క ఆలోచన వచ్చిందో అప్పుడు ఆ సంఘం వచ్చేయడం వల్ల మనస్సు కూడా అటువైపే వెళ్తూ ఉంటుంది. The desire arises in the mind to possess the object or to enjoy it. అప్పుడు అందులో ఒక కోరిక మొదలవుతుంది. ఆ వస్తువుని పొందాలి, ఆ వస్తువుని అనుభవించాలి అనే కోరిక మొదలవుతుంది. అంటే కేవలం థాట్ అటువైపు ఆలోచించడంతో ఏం జరుగుతుంది అని ఎనాలిటికల్ గా విశ్లేషణాత్మకంగా చూపించేది శ్లోకం. If the desire is fulfilled, there is immediate destruction of intelligence with all that it means. ఆ కోరిక నెరవేరింది అంటే అప్పుడు ఆ బుద్ధి అన్నది పూర్తిగా నాశనం అయిపోతూ ఉంటుంది. అంటే విషయ వస్తువులను ఏదైతే కోరిక భవించిందో అది నెరవేరడం వల్లే మనకి ఎక్కువ నష్టం కూడా. If it is thwarted, then anger arises. అలాంటి విషయ వస్తువు మన నుంచి దూరం అయిపోయితే మనకు కోపం వస్తుంది. ఎందుకంటే దాని మీద ఒక సంఘం వచ్చేసింది. థ్వార్టెడ్ అంటే డిపార్టెడ్, వదులుకోవడం, దూరం అవడం. పార్ట్ విత్ అంటే అదే కదా, వదులుకోవడం అన్నమాట. ఒకవేళ ఏ కారణం వల్ల దూరం అయినా. THWARTED అదేనా? థ్వార్టెడ్ అన్నావా? థ్వార్టెడ్ అన్నావా? THWARTED థ్వార్టెడ్. అలాంటి మీనింగ్ దానికి కూడా. Man under the sway of passion, in case the fulfillment of the desire, or anger, in case they are not, is like one intoxicated. అంటే ఒకవేళ కోరిక నెరవేరకపోయినా ఆయన బాగా మత్తుత్వాన్ని సేకరించిన వాడిలాగా అవుతాడు. అంటే క్రోధం వచ్చేస్తుంది. He is possessed by the wicked thought. ఇప్పుడు ఆయనకి అంటే ఏంటి ఇక్కడంటే దుర్మార్గమైన థాట్ వస్తుంది అనమాట, క్రూరమైనటువంటి ఆలోచన. He is not really himself. ఇప్పుడు ఆయన తనలో తాను ఉన్నాడు. He is not really himself. ఆయన తానుగా పనిచేయడు, అంటే వేరేగా అయిపోతాడు. His intellect is clouded. అది అప్పుడు ఆయన యొక్క బుద్ధికి పూర్తిగా మేఘాలు ఆవరిస్తాయి. Then comes smruti vibramaha. He forgets who he is, what his ideas are. స్మృతి విభ్రమం వస్తుంది. అంటే ఆయన తను ఎవడు, తను ఏమిటి, తన లక్ష్యం అన్ని మర్చిపోతాడు. తను ఆర్జించిన జ్ఞానం అంటే వీటన్నిటినీ ఆ క్రోధాల వల్ల మర్చిపోతాడు. And plunges headlong in the evil. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు, ఆ క్రోధంతో క్రూర కర్మలు చేయడానికి అందులో గెంతుతాడు, అంటే చేయడానికి ఉద్యుక్తుడైపోతాడు. That is why people under the sway of passion or anger act in a way they would themselves look back with shame. ఒకవేళ కోపంలో ఉన్న వాళ్ళు వెనక్కి తను చూసుకుంటే అప్పుడు ఈ మిస్టేక్ ఏం చేస్తున్నారు వాళ్ళకి తెలుస్తుంది, కోపం ఏం చేస్తుంది అన్నది. Passion or anger అన్నారు. ఓకే, ప్యాషనే కదా అది.
This Smriti Bhramsha is, on the other hand, a spur, S-P-U-R, a spur to the fulfillment of the desire. అదే అంటే ఈ స్పర్ అంటే చూడు ఒకసారి వీలుంటే కరెక్ట్ మీనింగ్. A device with a small spiked wheel that is worn on a rider's heel. Direct meaning. స్పర్ వెర్బ్ చూడు, వెర్బ్ లేదా? ఓకే, అది కదిలిస్తున్నాను నేను. Urge forward by digging one's spurs into the sides, into its sides. చూడగానే దాని మీద కోరిక కలగడం. తెలుగులో చదువుతున్నా ఏంటి ఇది? అక్కర్లేదు, అర్థమైంది. అక్కడ చదువు వాక్యం. A spur to the fulfillment of the desire. అంటే ఇంకా ఆ కోరికని తీర్చుకోవాలి అని దాని మీద ఆయనకి గట్టిగా వస్తుంది ఉద్దేశం. The force of the evil plus the mad drive of the self-forgetfulness combine to destroy his intelligence, buddhinasham. ఈ రెండు కలిపి ఆయనకేమని బుద్ధినాశనం జరుగుతుంది. తన ఇంటెలిజెన్స్ లో ఒక రకమైన క్లౌడింగ్ వచ్చేయడం, తర్వాత ఆయనకి పూర్తిగా ఫ్యాషన్ ఆవరించేసి ఆయన ఇవిల్ వర్క్స్ చేయడం, మొత్తం వీటన్నిటి వల్ల బుద్ధినాశనం జరిగిపోతుంది. అంటే క్రోధం వల్ల మోహం ఉద్భవిస్తుంది. అంటే డిజైర్ ఫర్ ద వరల్డ్లీ ఆబ్జెక్ట్స్, అది అలాగే స్మృతి భ్రంశం, తనకు ఉన్నటువంటి జ్ఞాపకం అన్ని కూడా, అంటే తను ఎవరు, తను ఏమిటి, తన లక్ష్యం ఏమిటి, అలాంటి స్మృతి భ్రంశం వస్తుంది. ఆ స్మృతి భ్రంశం వల్ల బుద్ధి నాశనం అయిపోతుంది. బుద్ధి నాశనం అయిపోయిన వాడు ప్రణశ్యతి అంటే నశించిపోతాడు. The force of the evil plus చదివేస్తాను కదా బుద్ధి. From this he perishes, he falls into abyss of sin or evil. ఆ విధంగా ఆయన ఎన్నో రకాలైన పాపాలు చేసి ఆయన నశిస్తూ ఉంటాడు. Thought is a ripple. Thought is a ripple. The moment it arises in the mind, then and there is the time to control it. అంటే ఇది ఒక రిపుల్ అంటే ఒక చిన్న లాగా కెరటాలు, చిన్న చిన్న కెరటాలు లాంటి అన్నమాట. అది ఎప్పుడైతే ఎరైజ్ అయిందో అప్పుడే దాన్ని మనం, అంటే అది ఉద్భవిస్తున్నప్పుడు దాన్ని కంట్రోల్ చేసేయాలి. అది ఇంకా ఎక్కువగా యాక్షన్ లోకి వచ్చి మనం బాధ పెట్టే వరకు దాన్ని పోషించకూడదు. అవేర్నెస్ ఉంటే ఇది సంభవం. థాట్ ఎప్పుడు అరైజ్ అవుతుందో తెలుస్తుంది. Even when the sangha or the link has been established, it will be difficult to break it. ఒక్కసారి మాత్రం సంఘం అంటే ఆలోచన మొదలవడంతో ఒకటి, తర్వాత ఆలోచనతో ఆ సంఘం మొదలవుతుంది. అంటే ఆ ప్రత్యేక వస్తువు తనకు కావాలని దాని మీద ఇష్టము, అప్పుడు కానీ దాన్ని తీయడం చాలా కష్టం, బ్రేక్ చేయడం. సంఘం మొదలకుండే ఆలోచన వస్తున్నప్పుడే దాన్ని ఉంచేయడం సులువు. For the natural tendency of the mind and the senses is to flow outwards, and this force of nature
would be difficult to stem. డిఫికల్ట్ Stem. S-T-E-M. S-T-E-M. ఓకే. అంటే ఇది బాహ్యంగా ఇంద్రియాలు కోసం బాహ్యంగా వెళ్ళడం అనేది ఒక న్యాచురల్ టెండెన్సీ. బాహ్య వస్తు సుఖాలకి బాహ్యంగానే మనం అంతరంగం ప్రవహిస్తూ ఉంటుంది. అందుకని అది స్టెమ్ అంటే టు కట్, అది చాలా కష్టమైన విషయం అనమాట. సంఘం ఏర్పడితే మాత్రం దాన్ని బ్రేక్ చేయడం చాలా కష్టం. To attempt to control the impulse after the Sangha has been established and the desire has arisen is a superhuman task. It requires God's grace. వాటితో సంఘం వచ్చి దాన్ని కట్ చేయాలి అంటే అప్పుడు ఆల్రెడీ డిజైర్ కూడా ఉంటుంది కనుక సూపర్ హ్యూమన్ టాస్క్ అంటున్నాడు. అంటే మానవుడికి అప్పుడు చాలా కష్టమైపోతుంది. ఎందుకంటే వస్తువు చూసిన వెంటనే అనురక్తి మొదలైపోయింది, దాంతో సంఘం వచ్చేసింది, దాంతో కోరిక వచ్చేసింది అది పొందాలని. అలాంటి టైంలో దాన్ని కట్ చేయడం చాలా కష్టం. అది కేవలంగా భగవత్ కృపతోటే జరుగుతుందని చెప్తున్నారు. Narada might mean this Sangha also. నారదుడు జీవితాల సంఘం అని ఆ సూత్రంలో చెప్పింది, ఇది కూడా అయ్యి ఉండొచ్చు. We would guard ourselves against thinking of the objects and thus establishing a contact with them. మనమేమో వాటి కోసం ఆలోచన వదిలేసి వాటితో ఏంటంటే సంఘాన్ని వదిలేయగలం, అక్కడే మనం ఆ పని చేయగలం. అంటే బాహ్య వస్తువు విషయ వస్తువుల కోసం ఆలోచించకపోతేనే అవి వాటితో సంఘము ఏర్పడదు. The moment the thought arises, that is the moment to quell it. క్వెల్ అంటే QUELL. QUELL. అది ఎప్పుడైతే ఆలోచన అనేది మొదలైందో అప్పుడే దాన్ని అంతం చేసేయాలి. We would supplant it with good, positive, divine thought. Supplant. SUPPLANT. అంటే దాన్ని మనం ఒక చెడు ఆలోచనని మంచి ఆలోచనతోటి సప్లెంట్ అంటే దాన్ని నింపాలి. అంటే దాని బదులుగా దీన్ని అక్కడ పెట్టాలి. చెడు ఆలోచన బదులు మంచి ఆలోచన. Next paragraph. Mental action dash thought dash is real action. మానసికంగా ఉన్నట్టు చర్యే నిజమైనటువంటి యాక్షన్. మెంటల్ యాక్షన్ అంటే థాట్, ఆలోచన. This is recognized even in law. లా LAW అంటే లాలో కూడా దీన్ని గమనించారు. మానసికంగా చేసిన చర్యకే చాలా ప్రాముఖ్యత ఉంది. Death of another may be caused by 1. Accident, example in a car accident. 2. On a sudden extreme provocation. 3. As a result of pre-planned action. అంటే ఎవరైనా చనిపోవడం అన్నది ఒకటి యాక్సిడెంట్ వల్ల, ప్రొవొకేషన్ అంటే వీళ్ళని దాని మీద రెచ్చగొట్టడం. మూడోది ఏంటది ప్రీ ప్లాన్డ్ యాక్షన్, ముందుగానే ప్లాన్ చేసుకుని ఉండడం వల్ల 3 రకాలుగా ఈ చనిపోవడం జరుగుతూ ఉంటుంది. అంటే ముందుగానే ఈ టైంకి చనిపోవాలి, ఆత్మహత్య హత్య వచ్చు, ఆ రకంగా కూడా చనిపోతుంది. In case of 1, that is accident, the culprit is left off lightly. అప్పుడు ఏంటంటే యాక్సిడెంట్
The culprit In is case of in case of one, the culprit is let off lightly. In case of two, the punishment is very lightning. lightly. Lightly. Okay. In case of two, the punishment is very lenient. But in the third case, where the crime has taken good shape in the mind, the punishment is severe. అంటే ఇప్పుడు మొట్టమొదటి దాంట్లో యాక్సిడెంట్ కదా, యాక్సిడెంట్ వల్ల అయినప్పుడు అది అంత ఏమీ ఉండదు, అంటే యాక్సిడెంట్ అది తెలియకుండా జరిగింది. రెండవ దాంట్లో ఏంటి, వాళ్ళు ప్రొవొకేషన్ అంటే ఒక రకమైనటువంటి ప్రోద్బలం, అందులో పనిష్మెంట్ ఉంటుంది. మూడో దాంట్లో అది ప్లాన్డ్ గా చేసిన దాంట్లో చాలా ఎక్కువ పనిష్మెంట్ ఉంటుంది. ఇక్కడ ఎందుకు చెప్తున్నారు ఇదంటే, మానసికంగా చేసేదే కర్మ అని ఉదాహరణగా, మనస్సుతోటి ప్లాన్డ్ గా చంపాలి అని చేసినప్పుడు దానికి ఎక్కువ పనిష్మెంట్ ఉంటుంది. అలాగే ఎవరో ఒకరు రెచ్చగొట్టడం వల్ల చేసినప్పుడు అప్పుడు ఉంటుంది, దానికంటే ఎక్కువ పనిష్మెంట్ ప్రీ ప్లాన్డ్ గా చేసినప్పుడు. యాక్సిడెంట్ లో అంత ఏం ఉండదు, ఎందుకంటే అది అనుకోకుండా జరిగిన సంఘటన కనుక. Our smritis to follow this rule. మన స్మృతులు కూడా వీటిని అనుసరిస్తున్నాయి. The accidental sins we commit are antidoted by the Pancha Mahayajnas that we are asked to perform daily. మనం ఈ యాక్సిడెంటల్ గా చేసేవి అంటే పొరపాటున చేసే పాపాలు ఎన్నో ఉన్నాయి. అంటే మనం భోజనం చేస్తూ ఉంటే ఎన్నో క్రిమికీటకాలు మనం వండుతున్నప్పుడు అలాగే నడుస్తున్నప్పుడు చనిపోతూ ఉంటాయి. ఇవి యాక్సిడెంటల్, కోరుండి చంపాలని మనం చెయ్యం, మనం నడుస్తూ ఉంటే మన కాళ్ళ కింద పడిపోతున్నాం. అలాంటి అనుకోని విధంగా జరిగిన పాపాలకి పంచకర్మలు, మనం చేస్తున్నటువంటి ప్రతినిత్యము చేసే పనులు, వాటికి ప్రాయశ్చిత్తంగా చేస్తూ ఉంటాం. అవి అందుకే వాటిని ఇవ్వబడ్డాయి. Sins of second variety can be wiped off by expiatory acts like charity or fasting. రెండవ రకం చేసిన పాపాలు అంటే ఏంటి, కొంచెం ఎవరైనా ప్రోద్బలం వల్ల చేసిన పాపాలు, అవి కూడా కొన్ని రకాల కర్మకాండాలతో వాటిని మనం ఎక్స్పియేట్ అంటే పరిహారం చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దానహోమాలు చేయడం అని చెప్తున్నారు, లేకపోతే ఫాస్టింగ్ చేయడం, ఇలాంటి వాటి వల్ల ఆ రెండో రకమైన పాపాల పరిహారం చేసుకోవచ్చు. But where the sins have taken deeper root in the mind, the retribution is severe. కానీ ఎప్పుడైతే బాగా లోతుగా ఆలోచించి చేసినటువంటి పాపానికి మాత్రం అప్పుడు వాళ్ళకి పనిష్మెంట్, వాళ్ళకి ఫలితం చాలా తీవ్రంగా ఉంటుంది. అంటే ప్రత్యేకంగా బుర్రలో వాళ్ళకి హింసాత్మక ప్రవృత్తితో చేస్తున్నారు కదా, అలాంటిది దాని యొక్క ఫలితం మాత్రం చాలా తీవ్రంగా ఉంటుంది. Why? Because the Shastras lay greater emphasis on the Papa Vasana, residual sinful tendency in the mind, than on the sin itself. అంటే మనస్సులో పాపం చెయ్యాలి అని లోపల ఉన్న వాసనల వల్ల, పాప వాసనల వల్ల చేస్తున్నది అదే పాపం కంటే చాలా గొప్పది. అంటే ఈ పాప వాసనలు ఏం చేస్తాయి, ప్లాన్డ్ గా సిన్ చేసేటట్టు, పాపం చేసేటట్టు చేస్తాయి. ఆ పాపం కంటే పాప వాసనలకే ఫలితం ఎక్కువ అంటున్నారు. అంటే ఇక్కడ ఏంటి, మానసికంగా చేసే కర్మకి ఎక్కువ ఫలితము అని చూపెట్టడానికి స్మృతుల్లో కూడా అలా చెప్పారు అని చెప్తున్నారు. Even the Prayashchittas, expiatory rites, in case of accidental or impulsive actions, are meant only to guard us
again repetition of the act. అది అసలు అందరూ గ్రహించాల్సింది. ప్రాయశ్చిత్తం ఏమిటి చేస్తుందంటే తిరిగి అలాంటి పనులు చెయ్యకుండా మనల్ని తయారు చేస్తుంది ఆ ప్రాయశ్చిత్తం వల్ల. కానీ కర్మ ఫలితం పూర్తిగా పోదనమాట. Which over leniency might result in. అందువల్ల మనస్సు దాని ఫలితంగా మళ్ళీ అవి అలాంటి చేయకుండా ఉంటుంది ఓవర్ లీనియంట్ గా. In the case of premeditated sinful actions, the papa vasana is in the case of premeditated sinful మళ్ళీ అదంతా అక్కర్లేదు సార్. పాప వాజ్ sinful actions. పాప వాజ్ తర్వాత ఏంటి? The papa vasana is greatly strengthened. అది అక్కడ కావాలి. ఎందుకంటే ఇలా కోరుండి ఆలోచించి ముందుగానే ప్లాన్ చేసినటువంటి వాటిలో అక్కడ పాపవాసన చాలా బలపడిపోయింది మనసులో. అందుకే దానికి ఎక్కువగా తీవ్రంగా ఉంటుంది దాని ఫలితం. And if rigorous steps are not taken to arrest this degeneracy, soon there may not be a hope of redemption left. ఒకవేళ వెంటనే అటువంటి పాపవాసనని మనం రీజనరేట్ అయ్యేటట్టు చేయకపోతే, అంటే నశించేటట్టు చేయకపోతే దాంతో మనకి ఎంతో ప్రమాదం వస్తుంది. సూన్ ఏమిటన్నా అక్కడ soon there may not be a hope of redemption left. దాని నుంచి నివారణకు ఉండదు. అది ఏంటంటే ఆ వాసన వచ్చినప్పుడే దాన్ని తుంచేయాలి, లేకపోతే అందులోంచి నివారణ కష్టం. చెప్పండి. ఏం లేదు, ఇప్పుడు అంటే మనం కొన్ని విషయాలు చేయక తప్పదు కదా మేడం. కొన్ని అంటే ఇప్పుడు ఇంట్లో కొన్ని బుద్ధింకలు కానీ, లేకపోతే దోమలు కానీ, లేకపోతే ఇట్లా కొన్ని మనకు హాని కలిగించేటి ఉంటాయి కదా, వాటిని ఎట్లాగో నిర్మూలించక తప్పదు. ఇప్పుడు ఈ ప్రశ్న మీరు ఇంతకు ముందు కూడా ఒకసారి అడిగాను. ఏంటంటే ఇది మనం నిర్మూలించక తప్పదు అని మనం నిశ్చయం అయిపోయాం. ఎందుకంటే మనని ఇబ్బంది పెడుతున్నాయి కనుక, అంతే కదండి. ఇబ్బంది కనుక తప్పదని మనం అనుకుంటున్నాం. ఇదే స్వార్థమే కదా. ఏ రకంగా ఇబ్బంది పెట్టే కనుక దాన్ని చెప్పకపోతే ఎలాగా అని మనం జస్టిఫై చేసుకుంటాం. డివైన్ లాలో చంపిన ఫలితం మనకు ఉంటుంది. మనం ఇబ్బంది పెడితే చంపియాలా అలా ఆలోచించుకుంటాం. అంటే మరి మానవుడికి అదే కదా. మనం ఎంతమందిని ఇబ్బంది పెట్టినా పర్వాలేదు, మనని ఇబ్బంది పెడితే మాత్రం ఆ జీవి బతకడానికి వీళ్ళే. ఈజ్ ఇట్ నాట్ ఏ సెల్ఫిష్ థాట్? కానీ అంటే మరి అందరూ చేస్తారు కదండి, అది కాదు మనం ఆలోచించే విధానం. మీరు అడిగిన ప్రశ్నలో దాని ఫలితం దానికి ఉంటుంది. అందుకే బుద్ధుడు ఈగలు, దోమలు అలాంటి విషయంలో కూడా ఆ చంపడం విషయంలో అదే చెప్తాడు. అవి కూడా మనం కిల్లింగ్ జీవా, దెన్ వీ గెట్ దట్ రిజల్ట్. అంటే మనం కారణాన్ని సమర్థించుకుంటున్నాం. మనం ఇబ్బంది పెడితే వాటిని చంపొద్దండి అని అందరూ అంటారు. అందరూ అంటున్నారు కనుక అది రైట్ అయిపోతుంది. మనం చేసిన చంపడం దాని ఎఫెక్ట్ మనకు ఉంటూనే ఉంటుంది. మనం ఇష్టపడినా లేకపోయినా దాని ఫలితం మనకు వస్తూనే ఉంటుంది. మానవుడు ఎంతమంది జీవుల్ని ఇబ్బంది పెట్టినా పర్వాలేదు. మానవుడి యొక్క ఈగోయిస్టిక్ సుపీరియారిటీ ఏంటంటే మానవుడిని ఇబ్బంది పెడితే ఆ జీవులు ఉండడానికి వీళ్ళే. ఎకలాజికల్ బ్యాలెన్స్ డిస్టర్బ్ అయినా పర్వాలేదు, ఆ జీవులు ఉండడానికి వీళ్ళు. అది మీరు జాగ్రత్తగా సమత్వభావంతో ఆలోచిస్తే ఎంత సెల్ఫిష్నెస్ ఉంది చూడండి. డామినేషన్ అంటే కరెక్టే మేడం. అంటే ఇప్పుడు అది చెయ్యక తప్పని పరిస్థితి వచ్చింది. ఇంకొకటి ఏంటంటే ఈ పంచయజ్ఞాలతోటి అది ఏమన్నా సాల్వ్ కావడానికి అవకాశం ఉందా? అందుకే అవి అంటున్నారు కొన్నింటిని ఏంటంటే సహించక తప్పదు,
కొన్నిటిని ఇప్పుడు మన సైన్స్ మరి అలా చెప్తోంది ఏంటంటే వాటిని చంపి 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 అని. పాము కనిపిస్తే చంపియాలి, ఆ పాము కరిచినా లేకపోయినా చంపిడమే. అది కరిచే ప్రవృత్తి ఉంది కనుక మానవుడు కంటపడితే చాలు చంపియాలి. సో ఈ విధంగా చాలా సెల్ఫిష్ గా మానవుడు ప్రవర్తిస్తాడు. దాని ఫలితం ఉంటుంది. అన్ని కొన్ని కర్మలు అంటే మనం ఇలాగ సూక్ష్మ క్రిములని తెలియక చేస్తున్నవి, తర్వాత మన వంటలో ఏదైనా చిన్న క్రిమి పడరా అటువంటి మనం చూడకుండా చేసిన వాటికి అది వేరే యాక్సిడెంటల్ థింగ్స్. అవి దానికి ఇలాంటి వాటితోటి అవుతుంది అన్నారు. తెలిసి చేస్తున్నాం కదండి, అంటే మనం మనకి ఇబ్బంది పెడుతున్నాయని. అవి ఇబ్బంది పెడతాయి కదా, మరి తప్పదు కదా అని ఎందుకు మనం ఇబ్బంది పెడితే చంపకూడదు రైటే కదా అని మనం సమర్థించుకుంటున్నాం, కానీ డివైన్ లా సమర్థించదు. ఇప్పుడు పామే ఉంది, దాన్ని అంటే అది పాము గాని తేలు గాని అది కూడా సేమ్ థింకేనా మేడం? అంతే కదా, అవి ఎకలాజికల్ బ్యాలెన్స్ అవన్నీ అవసరమే. అసలు ఇంకోటి ఏంటంటే జంతువులకి మానవులకి తేడా ఏంటంటే జంతువులు వాటిని డిస్టర్బ్ చేస్తేనే అవి చంపుతాయి, మనని కరుస్తాయి. మనుషులు మనని డిస్టర్బ్ చేయకపోయినా మన జోలికి వస్తారు. జంతువులు ఆ ధర్మాన్ని పాటిస్తాయి. వాటిని ఎవరేం చేయకపోతే వచ్చి ప్రత్యేకంగా కరవడం, ఎందుకంటే వాటికి ఆ టెండెన్సీ ఉండదు. వాళ్ళని హాని చేసేద్దాం, వీళ్ళని బాధ పెట్టి చంపేద్దాం అనే టెండెన్సీ వాటికి లేవు. అవి కేవలంగా ఆత్మ సంరక్షణార్థం చేస్తాయి. మనం అలా కాదు. అందుకే నిజం చెప్పాలంటే బాగా క్రూయల్ అండ్ వికెట్ జంతువు మానవుడి. మనకి ఇబ్బంది వాళ్ళు పెట్టకపోయినా చూసినంత మాత్రంలో ఎప్పుడో ఎవరినో ఇబ్బంది పెట్టారు కనుక చంపేస్తాం. అలాంటి పనులు చేసేది మానవుడి. ఇంకొకటి అందుకే కదా లాజికల్ బ్యాలెన్స్ బాగా డిస్టర్బ్ అయిపోతుంది. పాములు ఎన్నో ఉపకారం చేస్తున్నాయి, అంటే పొలాల్లో ఏమో ఎలకల్ని తినేయడం, అంటే ఎలకల వల్ల ఎంతో నాశనం అయిపోతుంది. వాటి ఆహారం కనుక వాటికి ఏమి ఉండదు. అలాగా మనమేమో ఆ జీవుల పట్ల గౌరవం ఉండాలి మనకి, అంటే లైఫ్ పట్ల. దట్ ఈస్ లవ్. ఇంకొకటి మేడం, ఇప్పుడు రామకృష్ణ పరమహంస ఏం చెప్పారంటే ఇప్పుడు ప్రకృతిలో చాలా ఇది ఉంటాయి, దుష్ట చర్యలు చేసేటివి కూడా ఉంటాయి. ఇప్పుడు నారాయణలో దుష్ట నారాయణ, మంచి నారాయణ ఇట్లా రకరకాలుగా ఉంటాది జీవులు. అయితే దుష్ట నారాయణ అంటే ఇప్పుడు తేలు పాము ఇలాంటివి వచ్చినప్పుడు దానిని చంపక తప్పదు, అలాగని కూర్చుంటే అది కాదు అన్నట్టు ఆయన ఒక సందర్భంలో చెప్పిన విషయాలు ఉన్నాయి. మరి అది ఎట్లా? ఏంటంటే మీరు కరెక్ట్ గా చదివి అంటారు కానీ చంపక తప్పదు అని ఎక్కడ ఉండదండి. ఎలాంటి భావంలో రామకృష్ణ పరమహంస కాదు, సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం చెప్పినా ఆ ఫలితం అనుభవించాల్సిందే. తప్పదు కనుక చంపుతాం, దాని ఫలితం ఉంటుందిగా. ఒక జీవిని చంపిన తప్పు మనందరికీ ఉంటుంది. అది ఫలితం మాత్రం రాకుండా ఉండదు. రామకృష్ణ పరమహంస చెప్పనండి, మరొకరు చెప్పనండి, కర్మకి ఫలితం ఉంటుంది. ఆయన అంటే ఇప్పుడు మనం ఎందుకు వాళ్ళని కోట్ చేయడం కానీ మనకు కావాల్సిన కనుక మనం చంపుతున్నాం. దాన్ని అడ్డు పెట్టుకుంటాం. వాళ్ళు చెప్పారు వాళ్ళు అలాగో తప్పనిసరి పరిస్థితుల్లో అసలు మహాత్ములు ఎన్నో భరించారు. పాములు అవి వాటి మీదకి వచ్చేసిన వాళ్ళు ఏమి చంపేవారు కాదు. భీమిలిలో యోగానంద గారి దగ్గరికి రోజు ఆయన పడుకున్న ఆ గడ్డి మీద పాము వచ్చి పడుకునేది. ఆయన సాధన చేస్తున్న పాములు చుట్టేస్తూ ఉంటే అమ్మా ఇదేమిటని అడిగారు ఆ దుర్గాదేవి. అవి నేనేనయ్యా అందుకు. ఆయన ఏం అనలే, అవి ఏమనకుండా వెళ్ళిపోయింది. అందుకని యాటిట్యూడ్ అది. రామకృష్ణ పరమహంస ఏం చెప్పారో వాక్యం మనం బాగా తెలియదు కనుక కోట్ చేయడం మంచిది కాదు. వాళ్ళ పేర్లు ఎందుకు, మనకు తెలుసు కదా, మనకు బాధగా ఉన్నాయి కనుక మనం చంపుతున్నాం. హ్యూమన్ డామినేషన్ అండి ఇది. హ్యూమన్ బీయింగ్ ఎందరిని బాధ పెట్టినా పర్వాలేదు, బికాస్ హీస్ డామినేట్. తనకి ఎవరైనా చీమ కుట్టినా చీమని చంపేయాలంతే, చీమలు లేకుండా చేసేయాలి. అది డామినేషన్, క్రూయల్ మైండ్. దాన్ని 10 మంది కాదు 1000 మంది సపోర్ట్ ఇచ్చినా దాని ఫలితం మనకు తప్పదు. ఇప్పుడు చూడండి, నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళు అలాగే సపోర్ట్ చేసుకుంటారు. మేమేమో నాన్ వెజ్ ఎందుకు తింటామంటే మన కోసమే కదా వాటన్నిటిని పుట్టించారు, వాడిని కూడా ఇంకొకళ్ళ కోసం పుట్టించారంటే ఊరుకుంటారా? ఆ జంతువులన్నింటినీ ఏదో మానవుడి కోసమే పుట్టించారా? అవి ప్రకృతి సిద్ధంగా ఉన్నాయి. అంటే ఈ సృష్టి అంతా నా కోసమే ఉందనుకుంటాడు ఈ స్వార్థపరుడైన మానవుడు. అలాంటి అక్కడ ఉంది అర్థం అలా ఆలోచింప చేస్తుంది.
ఆ జంతువులన్నింటినీ చంపేసి నేను ఆనందిస్తూ ఉంటే, ఆహారంగా తీసుకుంటే, అందుకే నా కోసం పుట్టించాడు. మరి తను పరోపకారార్థం ఇదం శరీరం అన్నారు. మరి ఈ శరీరాన్ని పరోపకారం కోసం పుట్టించాడు అన్నది ఆలోచిస్తారా? పట్టుకుని పడేస్తారు. జంతువులు తినడానికే అదంతా తప్పుడు ఇంటర్ప్రిటేషన్స్ అండి. జంతువుల్ని మన కోసం ఏం పుట్టించలే. మరి అంటే అడవిలో ఒక జంతువు ఇంకొక జంతువు ఆహారంగా తిన్నప్పుడు దానికి అది ఇన్స్టింక్ట్ అండి. అది బుద్ధిపూర్వకంగా, ఇందాక చెప్పారు కదా, అది బుద్ధిపూర్వకంగా చేసిన పని. దాని కాదు, అది ఆహారం కదా, అది సహజ ధర్మం. అక్కడ మనం ఏం చేస్తున్నాం, థాట్ తోటి చేస్తాం ఎవ్రీ వర్క్. సో దట్ ఈస్ రాంగ్ అండ్ వీ హ్యావ్ అదర్ చాయిస్. దానికి వేరే చాయిస్ లేదు. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. Therefore, the control should primarily be exercised over the mind. అందుకని మనస్సు మీద అసలు ప్రాథమికంగా మనం చేయాల్సిన పని ఏంటి? మనస్సు మీద మనకి నియంత్రణ ఉండాలి. Hence, this insistence on Sanghatyaga in addition to Vishayatyaga. అందుకోసమే విషయ వస్తువులన్నీ వదిలేయడమే కాకుండా వాటితో ఉన్న బంధాన్ని, అటాచ్మెంట్ కూడా మనం వదిలేయాలి. ఎందుకంటే మానసికంగా జరిగేది అని ఇక్కడ చెప్తున్నారు. సంగత్యాగం ఉండాలి, విషయత్యాగం ఉండాలి, దాంతో పాటు సంగత్యాగాన్ని కూడా చెప్పారు. సంగము అంటే అటాచ్మెంట్. One who renounces the objects but sits thinking of them. సెంటెన్స్ వినబట్టం లేదు, ఎందుకంటే బహుశా టెక్నికల్ ప్రాబ్లం. One who renounces the objects but thinks of them is condemned by the Lord Krishna as a hypocrite. అంటే ఒక వ్యక్తి బయటికి అన్ని వదిలేస్తాడు, ఇంతవరకు డ్రింకింగ్ వదిలేసాడు, సరే ఇప్పుడు స్మోకింగ్ వదిలేసాడు, కానీ ఎప్పుడు డ్రింక్ చేస్తానా, ఎప్పుడు స్మోక్ చేస్తానా, ఇవాళ ఫాస్టింగ్ ఉపవాసం, ఎప్పుడు అన్నం తింటానా, ఇది హిపోక్రసీ అంటున్నారు. అంటే ఒక రకమైన మోసమే. అంటే మానసికంగా దాని మీదే ఉంది వాళ్ళు, అది హిపోక్రసీ అయిపోతుంది. అందుకని కృష్ణుడు దాన్ని కండెమ్, అంటే దాన్ని అంటే కాదా అంటే విరోధించాడు, నేను ఒప్పుకోలేదు. Chapter 3, Sutra 36. హలో నేను చెప్పిదా, నేను రీడ్ చేసిదా? ఓకే. చాప్టర్ 3, సూత్ర 36. ఓకే. అవ్యావృత్త భజనాత్. అవ్యావృత్త భజనాత్. అవ్యావృత్త భజనాత్ బై అన్ఇంటరప్టెడ్ భజన టు అని రాసు. అవ్యావృత్త అంటే ఏ రకమైన అడ్డు లేని, ఆటంకం లేని భజన. భజన అంటే ఆయన్ని భజించడం. As he thinks, so he becomes is a universal truth. యద్భావం తద్భవతి అన్నది ఒక విశ్వం అందరూ యాక్సెప్ట్ చేసే సత్యం. If one uninterruptedly thinks of God, he verily becomes God himself. ఎవరైనా సరే ఏ రకమైనటువంటి ఆటంకము లేకుండా పరమాత్మునే ఆలోచిస్తే, ఆయన ఏదైతే ఆలోచిస్తామో అది అవుతాం.
ఎప్పుడు పరమాత్మ తత్వాన్ని ఆలోచిస్తే మనం కూడా పరమాత్మ స్థితికి వచ్చేస్తాం అని చెప్తున్నారు. అన్ఇంటరప్టెడ్ అంటే ఏ రకమైన ఆటంకము లేకుండా, ఆపకుండా నిరంతరాయంగా పరమాత్మ తత్వాన్ని స్మరిస్తే, ఆలోచిస్తే అదే అయిపోతాం. భావం ఏది ఆలోచిస్తున్నామో అది అవుతాం. దట్ ఈస్ ది ఐడియల్. అదే చాలా ఆదర్శవంతమైనది. Paragraph. Bhajana comes from the root bhaj, which means to resort to or to take refuge in, comma, భజన శబ్దానికి ఆశ్రయం పొందడం అన్న మీనింగ్ ఉంది. అంటే అక్కడ స్థిరంగా ఉండడం అన్న మీనింగ్స్ ఉన్నాయన్నమాట. 3 మీనింగ్స్ ఇచ్చారు. టు రిసార్ట్ టు, పర్వాలేదు సార్, ఇక్కడ అంత అవసరం లేదు. అంటే దాంట్లో ఆశ్రయం పొందడం అని, అదే దాన్నే ఆశ్రయించడం. to take refuge in, to enjoy the company of, full stop. Any spiritual practice that enables us to live with and to live with and in God is bhajana. అంటే ఏ రకమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ప్రాక్టీస్ అయినా అది ఆయనతోటి సమీపంలో, పరమాత్మ స్థితితో సమీపంతో ఉండడమే భజన అన్నారు. అంటే మనం అనుకున్నదే భజన కాదు. భజన, భజ్ అన్న పదమే ఆయనతోటి, ఆయనలో ఆశ్రయం చెందడం, ఆయనతో కలిసి ఉండడం అని. అందువల్ల ఏదైనా సరే ఒక సాధన దేని వల్లైతే భగవతత్వంతో సమీపంలో ఉంటున్నామో, ఆయనతో ఏకీకృతం అవుతూ ఉంటామో దాన్నే భజన అంటున్నారు. But, comma, we know that it is used to denote such practices as taking and రాశారు మరి, taking or singing the name of God or any mantra. కానీ సాధారణంగా మనం భజన అన్నదానికి ఎలా చెప్తూ ఉంటామంటే పరమాత్ముడి యొక్క పాటలు పాడుకోవడం, లేకపోతే ఆయన నామజపం చేయడం, దీన్నే భజనగా మనం అనుకుంటూ ఉంటాం. అలాంటి అర్థమే ఇస్తున్నారు సాధారణంగా. Next paragraph. There are various methods of doing this, semicolon. ఎన్నో పద్ధతులు అంటే ఇది భజన అన్నది, అంటే నిరంతరం భగవత్ సాన్నిధ్యంలో ఉండే పనులు ఎన్నో రకాలు ఉన్నాయి. Verbal repetition of the mantra aloud, comma, whispering it, comma, mental repetition, comma, the kirtan singing form, nada yoga. అంటే ఒక భగవంతుడి యొక్క ఒక మంత్రాన్ని తీసుకుని చాలా సార్లు జపించడం కానీ, ఆయన యొక్క తత్వం కోసం అంటే పాడుకోవడం కానీ, దీన్ని నాదయోగం అంటున్నారు. అంటే పాటలతోటి, సంకీర్తనతోటి పరమాత్మని చేరడం. అదొక్కటే కాకుండా మంత్రం జపించడం అంటే సౌండ్ లేకుండా కూడా, లోపల ఉందిగా, అంటే మానసికంగా కూడా మనం the mind is more easily controlled in the following order. అంటే ఈ మనస్సుని ఈ కింద ఇచ్చిన క్రమంతో దాన్ని సులువుగా మనం నియంత్రించవచ్చు. In music, comma, mind is easily lulled into a controllable state. అంటే సంగీతంలోని మనస్సుని మనకు కావలసిన విధంగా దాన్ని
జోకొట్టినట్టుగా దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు, నియంత్రించవచ్చు. Kirtan singing comes next. తర్వాతది కీర్తనలు పాడడం. There is a certain rhythm and music too in this. కీర్తనలు పాడేటప్పుడు ఒక క్రమత ఉంటుంది కదా, ఒక రిధిము అంటే లయ. అంటారు, లయ లయ. అన్నీ ఉంటాయి. అందువల్ల అది ఎంజాయ్ చేస్తూ ఉంటాం మనం. Then comes verbal repetition. వైఖరియా వైఖరి, దాన్ని వెర్బల్ గా ఉచ్చరించడం, దాన్ని వైఖరి అంటారు. మధ్యమా వైఖరి అలా అయితే. అంటే మనం ఏదో సాయి ఓం 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 ఇవే చెప్తున్నప్పుడు వాటిని వైఖరేనే అంటాం. ఏదైనా నామ జప, ఏదైనా మంత్ర జపం వైఖరి. నెక్స్ట్ ఉపాంసు, విస్పరింగ్ కమ్స్ నెక్స్ట్. సరే, అంటే నెమ్మదిగా చెప్పుకోవడం. ఉపాంసు. మానసిక్ జప, mental japa is the most difficult from the point of view of getting the mind one pointed. మానసికంగా అసలు పెదవులు కూడా కదల్చకుండా చేసేటటువంటి జప అది చాలా కష్టమైంది. దాన్ని ఏకాగ్రత సంపాదించడంలో అది చాలా కష్టమైన సాధన. అంటే కేవలంగా ఇంటర్నల్ గానే చేయడం, కానీ అలవాటు అయితే దానంత సులువు మరొకటి. Next paragraph. ఈ paragraph అయిపోయి next paragraph. In musicology, we have elaborate thesis on the different vibrations produced by different notes and స్వరాలు. సంగీతం విషయంలో రకరకాలైన వాటికి రకరకాల ఫలితాలు, ఒక్కొక్క శబ్దానికి ఏ ఏ ఫలితాలు వస్తాయన్నది సైంటిఫిక్ గా కూడా చూశారనమాట. అంటే ఈ శబ్ద ఉచ్చారణకి ఇప్పుడు నమో నారాయణాయ అంటే ఏ సెంటర్ ఉద్దీపన అవుతుంది, అలాగే కృష్ణ అన్న శబ్దంతో ఏ సెంటర్ ఉద్దీపన అవుతుంది, ఇది కూడా చూశారు. ఇది రీసెర్చ్ లాగా చేశారు. అంటే ఏ శబ్ద ఉచ్చారణ వల్ల, అంటే అలాగే పద్మనాభాయ అంటే ఏదైనా ఒక ఉదాహరణ, అలాంటప్పుడు ఏ ఏ సెంటర్లు, అది అలాంటి ఒక లెక్చర్ కూడా నేను విన్నాను. ఒక ఆయన, నేను మన మేడం కదా వెళ్ళాం, అనకాపల్లి వచ్చారు, దాన్ని రీసెర్చ్ చేశారు. ఏ శబ్దం ఉచ్చారణ వల్ల ఏ రకమైన సెంటర్లు ఉద్దీపన అవుతాయన్నది చెప్పారు. అంటే అన్ని రీసెర్చ్ లో చూసి, అంటే దాని మీద ప్రయోగం చేశారు. ఈ నామం కానీ చెప్పిస్తే మనలో ఏ సెంటర్లు ఉద్దీపన అవుతున్నాయి అలాగా. Certain combinations of these notes have been known to alter the moods of men. కొన్ని కాంబినేషన్స్ ఈ ఆర్డర్ లో అవి కొన్ని రకాలైనటువంటి బూట్స్ ఆఫ్ మైండ్ అంటే ఉద్దీపనలు అవుతాయి. Recent scientific discoveries reveal that with the help of certain machines, the vibrations produced by the human voice can be converted into electricity. ఇది ఎక్కడనే వెళ్ళే. అంటే కొన్ని ఎక్స్పెరిమెంట్స్, సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ ఏం చెప్తున్నాయంటే మానవుడి యొక్క కొన్ని రకాలైన శబ్దాలతో విద్యుత్తును కూడా తయారు చేయొచ్చు. అంటే ఆ సౌండ్ కి అంత పవర్ ఉన్నదని. నెక్స్ట్ పారాగ్రాఫ్. It is therefore understandable that the utterance of certain formulae, formula తాలూకా ప్లూరల్ formulae, కొన్ని రకాలైనటువంటి మంత్రాలు ఉచ్చరించడం వల్ల mantras give rise to certain vibrations
and consequent electric charge or psychic power. అందుకని ఈ మంత్రాలు ఉచ్చరించడం వల్ల కొన్ని రకాలైన మానసిక శక్తులు, కొన్ని రకాలైన స్పందనలు మనలో ఉత్పత్తి అవుతాయి. ఈ విషయం సైంటిఫిక్ గా కూడా కనుక్కున్నారు. The ancient seers, that is rishis, found that చాలా rishis ఎలా వచ్చిందంటే చాలా ముందు చూపున్న వాడిని సియర్ అంటారు. సాధారణంగా ఋషులందరూ భవిష్యత్ కాలాన్ని కూడా చూడగలిగేవారు. అందుకే బ్రహ్మంగారు కాలజ్ఞానం రాశారు కదా, సో వాళ్ళని సియర్స్ అంటారు. ఓకే, ఆ పదం అందుకు వచ్చింది. నేను ఇక్కడ ఒక చిన్న ఐడియా నాకు మనసులో వస్తున్నది, అది కొంచెం షేర్ చేసుకునిగా. ఇప్పుడు ఋషులు వాళ్ళకి దివ్య దృష్టి అని, దివ్య శ్రవణం అని, అంటే ఎక్కడ ఏదో నడుస్తున్నదో అవన్నీ ఏంటంటే వాళ్ళ మైండ్ గ్రహించేది కదా, గ్రహణం చేసేది, చెప్పగలిగేవారు. అంటే అదే ఇప్పుడు నువ్వు చెప్తున్నట్టు భవిష్యత్తు గురించి కానీ అలా. ఇప్పుడు మనం ఇదే శక్తిని మెషిన్ల ద్వారా మనం తీసుకుంటున్నామా ఏమిటి? టెలిఫోన్లని, టెలివిజన్లని ఇలాగా. టెలిఫోన్లు భవిష్యత్తుని ఎక్కడ చెప్తున్నాయి? ఇక వినిపిస్తాయి కదా. మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం అంటే భవిష్యత్ అని కాదు, నేను అనే మాట ఏంటంటే దివ్య దృష్టిగా, అంటే దూరం నుంచి ఎక్కడి నుంచో ఉన్న దాన్ని మైండ్ గ్రహించే శక్తి కలిగి ఉంది, కానీ మనలాంటి వాళ్ళకి లేదు. మనం మెషిన్ల ద్వారా దాన్ని తీసుకుంటున్నాం. పూర్వం ఋషులు దాన్ని తమ శక్తుల ద్వారా, ఆర్జించిన శక్తుల ద్వారా గ్రహించగలిగేవారు అని. ఇప్పుడు వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఎవరినైతే ప్యూర్ లైఫ్ గడుపుతూ ఉంటారో వాళ్ళకి అవి సామాన్యంగా వచ్చేస్తూ ఉంటాయి, వాళ్ళ ఆత్మజ్ఞానం పొందకపోయినా. ప్యూరిటీ ఆఫ్ ద మైండ్ వల్ల అందరితో మైండ్ కి ఆ శక్తి ఉన్నదన్నమాట, మనమే ఎక్స్ప్లోర్ చెయ్యలేక. ఫిలాసాఫికల్ సొసైటీలో థర్డ్ ఆబ్జెక్ట్ ఏంటంటే టు ఇన్వెస్టిగేట్ ద హిడెన్ లాస్ ఆఫ్ నేచర్ అండ్ ద లేటెంట్ ఎనర్జీస్ ఆఫ్ మ్యాన్. మానవుడికి అంతర్గతంగా అనంతమైన శక్తులు ఉన్నాయి, వాటిని వెలికి తీయడం మనం తీయట్లేదు. మన బ్రెయిన్ సెల్స్ ఇప్పటికి 5% పనిచేస్తుంది, మనం వాడుకుంటాం. మాక్సిమం 10%, అంటే పెద్ద సైంటిస్ట్ ఎవరైనా ఉంటే 10%, 90% బ్రెయిన్ సెల్స్ ఇంకా ఉపయోగపడటం లేదు. వాటిని మనం పనిలోకి తేలేదు. అంటే అంత తక్కువకే మనం ఇంతలా ఉంటున్నాం. The ancient seers found that certain mantras gave rise to certain forms and they are the devatas. అంటే ఈ మధ్య కూడా సైంటిఫిక్ గా కంప్యూటర్ సహాయంతో కనుక్కున్నారు. గాయత్రి మంత్ర ఉచ్చారణ చేస్తే గాయత్రి దేవి ఏర్పడుతుంది సౌండ్ వైబ్రేషన్స్ తో. అందుకని కొన్ని మంత్రాలు కొన్ని దేవతల్ని రూపొందిస్తాయి. Continuous utterance of those formulae materializes the form of those devatas. అంటే నిరంతరంగా ఆ మంత్రం జపిస్తే ఆ దేవతలు అక్కడికి వస్తూ ఉంటారు. మానసిక్ జప is still more powerful. మానసిక జపం చాలా పవర్ఫుల్. అంటే ఏంటి? బయటకి మనం పాడే పాటలు, బయటకు ఉచ్చరించేటటువంటి కంటే, ఇంకా నెమ్మదిగా పెదవులతో ఉచ్చరించుకున్న కంటే, పెదవులు కూడా కదలకుండా అంతర్గతంగా నాలిక కూడా కదలకుండా ఉచ్చరించే జపం, అది దాన్ని ఏదో అంటారు మూడిట్లోని మధ్యమ వైఖరి ఇంకోటి ఏదో, అంటే అలాంటిది అనమాట. అంత గొప్పదిట. అంటే పెదవులు కూడా కదలకుండా నాలిక కూడా కదలకుండా అది సర్వకాల సర్వావస్థల్లోనే ఆ జపం చేసుకోవచ్చు అంటారు. అటువంటి స్థితిలో జపం. Gross infrared light
may relieve us of pain in superficial muscles. But గ్రాస్ చెప్పిన ఏంటిది గ్రాస్ తర్వాత infrared rays అంటాం. తెలుసు. May- అంటే may- మనం రెండోది అంటే మనకి అతినీల లోహిత కిరణాలలాగే రెడ్ తర్వాత అటువంటివి అలా అతి నీలమైన అంటే అల్ట్రా వైలెట్. ఇన్ఫ్రారెడ్ అంటే ఇంకా తక్కువ అన్నమాట ఆ వేవ్ లెంత్ ఉన్నది. అలాంటి కిరణాల వల్ల కూడా అవి ఉద్భవిస్తూ ఉండొచ్చు ఇటువంటి మంత్రాల వల్ల. గ్రాస్ నేను మొత్తం 2 సెంటెన్స్లు ఉన్నాయి చదివేసిన తర్వాత చెప్పు. ఒక sentence గ్రాస్ మొట్టమొదటిది గ్రాస్ ఇన్ఫ్రారెడ్ లైట్ మే రిలీవ్ us ఆఫ్ పెయిన్ ఇన్ సూపర్ఫిషియల్ మసిల్స్ బట్ మనము సాధారణంగా సైంటిఫిక్ గా కూడా వీళ్ళు ఏం చేస్తారు, మజిల్ పెయిన్స్ అలాంటివి తగ్గించడానికి ఇన్ఫ్రారెడ్ రేస్ మన వాటి మీద ప్రవహింప చేస్తున్నారు సరే ఆ పార్ట్స్ మీద. అలాంటి ఇన్ఫ్రారెడ్ రేస్ కూడా ఇటువంటి మంత్రోచ్చారణ వల్ల జనించే అవకాశం ఉంది, జనిస్తాయి. but subtler X-ray or radium will penetrate very deep and influence even the bones. ఈవెన్ ద బోర్డ్స్ Bones అంటే ఇన్ఫ్రారెడ్ లైట్ కంటే ఎక్కువ పెనిట్రేట్ చేస్తా. ఇంకా సూక్ష్మతరమైన ఎక్స్రేస్ అని ఉన్నాయి కదా, ఇన్ఫ్రారెడ్ రేస్ కంటే సటిలర్ అవి మన ఎముకల్లో కూడా వెళ్ళి దాన్ని ప్రభావితం చేస్తాయి. అందుకే ఆ ఎక్స్రేలు తీసేవాడు చెప్తాడు ఎక్కువ ఎక్స్రేలు తీయించుకోకండి, ఎందుకంటే అవి మన శరీరంలో ఉన్న ఎముకల్ని కూడా ప్రభావితం చేస్తాయి. Similar is the power of thought. Thoughts are more powerful than words and deeds. అది పదాల కంటే పనుల కంటే అంటే మాటల కంటే పనుల కంటే ఆలోచనలకు ఎక్కువ శక్తి ఉంటుంది. Next paragraph. ఈ పాయింట్ మానసిక ఒకసారి అంటే ఒక మాట అంటే మనం అనుకుంటాం మాటే బాధపడుతుందని, కానీ మనుషులకు తెలియంది దొరకంది ఏంటంటే ఆలోచన. వాళ్ళ ఆలోచనలో వీళ్ళకి హాని కలగాలి అన్న ఆలోచన చాలా బాధ కలుగుతూ ఉంటుంది, బాధిస్తుంది. ఆలోచనలో అసూయ ఉన్నా ద్వేషం ఉన్నా బాహ్యంగా ఉన్న పదం కంటే ఆలోచనలో ఉన్నదే చాలా మంది బాధిస్తుంది. అది మనం అర్థం చేస్తే చాలా మందికి తెలియదు, కానీ వాళ్ళ ఆలోచనలే మన మీద ప్రశ్నింప చేసేటప్పుడు మనం తెలియని బాధకు గురవుతాం. ఆలోచనకే ఎక్కువ పవర్ మాట కంటే పని కంటే కూడా. అంటే ఆలోచన చాలా దూరం వరకు దాని ప్రభావం ఇంకొకటి ఏంటంటే ఉంటుందని. ఆలోచనతో చేసే కర్మకి కూడా అంత ఫలితం ఉంటుంది, ఎందుకంటే అది చాలా బాధిస్తుంది, చాలా డీప్ గా వెళ్తుంది గనక అటువంటి కర్మకి చాలా పవర్ఫుల్ ఉంటుంది. అంటే మామూలు పదం కూడా వర్డ్ రావాలన్నా ఆలోచనతో మొదలవ్వాలి, కానీ అందుకనే ఆలోచనే కర్మ అంటున్నారు. మొట్టమొదటి ఆలోచనతోటే మొదలవుతుంది ఏదైనా, కానీ కేవలం ద్వేషం అన్నది మాటల్లో కాకుండా ఆలోచనలో ఉంటే అది చాలా దహించేస్తుంది మనిషిని, దానికి పవర్ ఎక్కువ అన్నమాట. అందుకే ఇల్ ఫీలింగ్ ఉన్న వ్యక్తుల దగ్గర కూర్చుంటే చాలా బాధ కలిగిపోతుంది మనకి, వాళ్ళు మాట్లాడకపోయినా. ఆ బాధకు కారణం వాళ్ళ ఆలోచనలు మనం బాధిస్తాయి, అది చాలా మందికి తెలియదు. అది ఎవరు దగ్గర కూర్చుంటే చెడు భావనలు మన పైన అసూయ ద్వేషము ఇవన్నీ ఉన్న వాళ్ళ దగ్గర వాళ్ళు ఒక్క మాట అనకపోయినా కూర్చున్నంత మాత్రం చాలా బాధ కలుగుతుంది. కానీ మనిషికి బయట మాట గాని పని గాని వస్తే గాని చాలా మంది పోల్చుకోలేరు, సూక్ష్మతరమైన అవేర్నెస్ ఉండకపోవడం వల్ల అది పోల్చుకోలేదు. కానీ ఆ లెవెల్లోనే అది చాలా బాధ కలుగుతూ ఉంటుంది. మానసిక్ జప enables the devata to materialize more quickly. అది మానసిక జపమేమో దేవత అక్కడికి వెంటనే రావడానికి చాలా ఉపయోగంగా ఉంటుంది. అంటే దేవతని వశం చేసుకోవడానికి మానసిక జపమే గొప్పది. It also builds around us an auric fortress. Auric, aura తో సంబంధం ఉంటుంది. Auric, AURIC, auric fortress, కోట. To protect us from evil influences in the first place, ఇంకోటి ఏంటంటే ఒకసారి జపం చేసే వాళ్ళ చుట్టూరా ఒక రక్షణ వలయం ఏర్పడుతుంది. వాళ్ళు ఎవరైతే ఏదైనా స్మరణ చేస్తున్నారో వాళ్ళకి ఒక రక్షణ వలయం ఏర్పడుతూ ఉంటుంది. వాళ్ళకి అది కనబడేది కాదు, అన్సీన్ గా.
Hmm. అంటే మన ఆలోచనలే ఒక ఈ వలయం లాగా సృష్టి అవుతూ ఉంటుందంటారా? కాదు, ఇక్కడ జపం కోసం చెప్తున్నారు. ఏ దైవాన్ని మనం స్మరిస్తున్నామో అంటే అక్కడ దైవము అనే ఆ పదం కాకపోయినా ఆ శబ్దానికే అంత పవర్ ఉందని ఒక ఆయన రీసెర్చ్ చేసి చెప్పారు. ఆ శబ్ద ఉచ్చారణ వల్ల కొన్ని కేంద్రాలు ఉద్దీపన అవుతాయి. దానివల్ల మనకి ఎన్నో రకాలైనటువంటి లాభాలు వస్తున్నాయి. అంటే సైన్స్ అంతవరకు కనుక్కుంది. దానివల్ల ఏంటంటే మనం ఏ జపం చేస్తున్నామో ఆ వ్యక్తికి ఒక రకమైన ప్రొటెక్షన్ వచ్చేస్తుంది. దేని నుంచి ప్రొటెక్షన్? ఈవిల్ టెండెన్సీస్ ఆ వ్యక్తిని ఏమీ బాధించకుండా, ఎవరు తనకి హాని ఏమి చేసినా అది ఫలించకుండా అలాంటి రక్షణ కవచం వచ్చేస్తుంది. So to protect us from evil influences in the first place, and to act as energy transmission centers in the second place. రెండో రకం ఏంటంటే ఆ వ్యక్తి నుంచి ఎంతో శక్తి బయటకి రేడియేట్ అవుతూ ఉంటుంది, వాళ్ళ నుంచి ట్రాన్స్మిట్ అవుతుంది. అంటే వాళ్ళు శక్తిని 4 దిశలకి ప్రసరింప చేయగలరు, శక్తివంతులు అవడం వల్ల. If we have a powerful aura, those who come within its sphere of influence will be elevated, peaceful and happy. మనకే గాని ఒక పవర్ఫుల్ గా ఉన్నటువంటి ఆరా ఉంటే మనకు రక్షణ వలయం అని, అది ఎవరైనా అందులోకి వచ్చిన వాళ్ళు చాలా హాయిగా ఆనందంగా శాంతిగా ఫీల్ అవుతారు. We have instances in the lives of our Gurudev Sivananda and of Saint Ramadas of Kanhangad. How the mantras that they chanted mentally or verbally were actually received by even inanimate objects and relayed by them. అంటే శివానంద గారు కానీ లేకపోతే కన్ననగడ్ రామదాస్ గాని వాళ్ళు మంత్ర జపం వల్ల ఎంత ఏ విధంగా ఇనానిమేట్ అంటే ప్రాణం లేని వస్తువులు కూడా వాటికి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయాయి. అంటే ఆ వ్యక్తిలో అంత పవర్ఫుల్ కరెంట్ వస్తుంది, ఆ కరెంట్ వల్ల ఆ ప్రభావితం అవుతూ ఉంటాయి. అంటే మంత్ర జపం అన్నది ఒక రకంగా మనకి మనస్సు కంట్రోల్కి ఉపయోగపడుతుంది. అందుకని అంతేగాని అది డైరెక్ట్ ఆత్మ సాక్షాత్కారం కాదు. మంత్ర జపం ప్రాపంచికమైన ఎన్నో లాభాలు ఉన్నాయి. ఆ తర్వాత ఇంకా భక్తితో చేస్తూ ఉంటే ఆ భగవత్ తత్వాన్ని పొందడానికి ఉపయోగపడుతుంది. అయితే మనస్సు ఆ విధంగా శుద్ధి చేసుకోవడానికి 10 విషయ వాసనల మీద వెళ్లకుండా ఉండడానికి చాలా తోడ్పడుతుంది. ఈ ఫలితాలన్నీ పెట్టి కూర్చుంటూ ఉంటే మనం అందులోనే ఉండిపోతాం. అందుకని వాటికి అతీత స్థాయికి వెళ్లాల్సిందే. Next paragraph. Mantra is Chaitanya. It is a power, a consciousness. ఇది ఒక రకమైన శక్తి, ఒక ప్రజ్ఞాస్థితి. It is not the vain imagination of an ignorant person. ఒక అజ్ఞాని యొక్క వృధాగా ఆయన ఊహించిన విషయం కాదు ఇది. ఇది సాలిడ్ గా సత్యం. ఒక మంత్ర జపం వల్ల ఇలాంటి ఫలితాలన్నీ వస్తాయి. తర్వాత మంత్ర జపంతో భక్తితో మంత్ర జపం చేస్తే ఏ దేవతని జపం చేస్తున్నామో ఆ దేవత ప్రత్యక్షం అవుతుంది. అంటే వీళ్ళ మనసుల్లో ఏ దేవతని వాళ్ళు పూజిస్తారో ఏ రూపంతో ఆ రూపంలో ఉన్న దేవత వాళ్ళకి అనుగ్రహం రావడమే కాకుండా వాళ్ళకి ప్రత్యక్షమైన సందర్భాలు ఉన్నాయి. నాయన గారు అంటే మన కావ్యకంఠ గణపతి ముని గారు అలా ఎందరు దేవతలను ప్రత్యక్షం చేసుకున్నారు. రేణుకాదేవిని, ఉమాదేవి, ఇంకా ఎందరో దేవతలను ప్రత్యక్షం చేసుకున్నారు మంత్ర జపంతో. అలాగే అందరూ ఉన్నారు అలాగే. అంటే అది ప్రత్యక్షం భక్తితో శ్రద్ధతో చేయడం వల్ల, ఆ భక్తి అంటే పరమాత్మ మీద అనంతమైనటువంటి ప్రేమతో చేస్తేనే అది తప్పకుండా ఫలించిన విషయం ఉంటాయి.
When a devotee does japa, Hmm. meditating upon the Lord, Hmm. and feels that his divine form glows in his heart, Hmm. it is more real to him than the objects of the world. అది ఎప్పుడైతే భక్తుడు ఆ పరమాత్ముని హృదయంలో నిలుపుకుని పూర్తి ప్రేమతో ఆ జపం చేస్తాడో అది ప్రాపంచిక వస్తువుల కంటే ఆ దైవత ఆయనకి అంత నిజం. It talks to him and guides him. అది ఆయనతో మాట్లాడుతూ ఉండి అతనికి ఏమో తగిన గైడెన్స్ కూడా ఇస్తుంది. Sometimes శ్రీపాద వల్లభ తండ్రి అప్పల శివశర్మ గారు కూడా ప్రతిరోజు కూడా దత్తాత్రేయులతో మాట్లాడుతుంది వాటి. Sometimes we have instances of the materialization of the divinity, the capital, objectively. Example, in the case of Lord Rama, who gave darshan to Sri Tyagaraja. And వారు త్యాగరాజుకి తర్వాత రామదాసుకి వీళ్ళందరికీ దర్శనం ఇచ్చారు. and of Lord Narayana, whose darshan Sri Narayana Swami had. నారాయణ దర్శనం నారాయణ స్వామికి వచ్చింది. అంటే నారాయణీయమని రాష్ట్రం ఆయన అనుకుంటాను. అంటే ఇంతే కాదు, మనం కూడా తెలుసు మరి రామకృష్ణ పరమహంసకి కాళికాదేవి దర్శనం. అంటే ఇక్కడ ఏంటంటే మెటీరియలైజ్ అవుతున్నది. ఆ అవ్యక్తం అన్నది వ్యక్త రూపంలోకి వస్తుంది. అందుకే అతన్ని మనం వ్యక్త అవ్యక్త స్వరూపాన్ని డిస్క్రైబ్ చేస్తాం. అవసరమైనప్పుడు ఆ భక్తుడి కోసం వ్యక్త స్థితికి వచ్చి వాళ్ళకి కనిపిస్తుంది. ఆ భక్తుడి యొక్క ఇంటెన్సిటీ ఆఫ్ లవ్, ఆ ప్రేమ యొక్క పరాకాష్ఠ వల్ల వాళ్ళకి దర్శనం అవుతుంది. అయితే ఆ అవ్యక్తమే అసలైన రూపం అవ్యక్తమే, కానీ వాళ్ళకి అలాగ గట్టిగా కోరుకున్నారు కనుక ఆయా రూపాల్లో వ్యక్తం అవుతూ ఉంటారు. అంటే రూపం డిఫరెంట్ గా ఉన్న శక్తి అదేనా? వాళ్ళు మనసులో ఏ రకం రూపం ఊహించారో అదే రూపంలో ప్రత్యక్షం అవ్వడం అనా ఏమిటి? అదే రూపంలో ప్రత్యక్షం అవుతుంది. ఉన్నదంతా చిదాత్మే, ఇంకేమీ లేదు, ఒకటే. అదే ఆ రూపంలో ప్రత్యక్షం అవుతుంది. ఎందుకంటే మూర్ఖంగా నాకు ఈ రూపమే కావాలనుకున్న వాళ్ళకి ఆ రూపంలోనే ప్రత్యక్షం అవుతాడు. కానీ అదంతా ఒక శక్తి, అంతేనా? అలాగే కేవలంగా చిత్శక్తే, ఇదంతా పరబ్రహ్మ శక్తియే. దేవతలందరిలో పనిచేసేది ఆ పరబ్రహ్మ శక్తి అని రుద్రరహస్యంలో చెప్పారు కదా. అలా వేరే ఇంకోటి లేదు, ఒక్కటే ఉంది ఈ ప్రపంచంలో, అదే పరబ్రహ్మ శక్తి. ఆ శక్తి ఆ దేవతల్లో కూడా పనిచేస్తుంది. ఆ శక్తి తీసేస్తే దేవత ఏమో ఏ పని చేయలేని స్టేజ్కి వచ్చేస్తుంది. అందుకని పనిచేసేది డైరెక్ట్, ఇండైరెక్ట్ గా, డైరెక్ట్ గా ఆ శక్తి పనిచేస్తుంది. కానీ వీళ్ళకి ఆ రూపాన్ని ఆలోచించుకున్నారు కనుక ఆ రూపంలో కనిపిస్తున్నారు. ఆ దేవత పనిచేసే శక్తి కేవలంగా చైతన్యమైన పరబ్రహ్మ శక్తి, మరో శక్తి అంటూ లేదు ఈ ప్రపంచంలో, సృష్టిలో. సత్ అంటే ఒకటే ఉన్నది అని రిపీటెడ్ గా చెప్తున్నారు కదా. సత్ విప్రాహ బహుదా వదంతి, ఉన్న ఒకే సత్శక్తిని పండితులు రకరకాలుగా చెప్తున్నారు, కానీ ఒకటి ఉన్నది. Both of them achieved this through incessant japa of the Lord's name. అది వాళ్ళు ఏమి ఆగని అటువంటి నాన్ స్టాప్ ఇన్సెసెంట్ అంటే అది జపం చేయడం వల్ల ఆ భగవంతుడి ఉచ్చారణ అంటే ఆ పరమాత్ముడి నామాన్ని వాళ్ళు జపించారు. ఎలాగా? కేవలంగా నామం జపిస్తూ కబీర్ దాస్ చెప్పినప్పుడు జీవ్ ఫిరే ముహ్మాహి అంటే మనస్సు ఏమో 4 చోట్లకి వెళ్తుంది, నోట్లో నాలిక కదులుతూ ఉంటుంది, అది కాదు జపం అన్నది. అంటే మనస్సు కూడా దాని మీద లగ్నం చేసి ప్రేమతో పరమాత్ముని జపం చేయడం వల్ల ఆ దేవతలు వాళ్ళకి ప్రసన్నమయ్యారు. Next paragraph. When the mantra is repeated with a desire other than for moksha, one has to observe various rules. One has to observe various rules and also ensure that
the spelling and అంటే pronunciation. మోక్షాన్ని కాకుండా మరో రకమైన దాన్ని ఏదైనా కోరి మంత్రాన్ని జపించాలంటే కొన్ని నియమాలు పాటించాలి. రకరకాలైనటువంటి రూల్స్ ఉన్నాయి దానికి. That is, the spelling and the pronunciation are correct. They should ensure that the spelling and the spelling. అంటే అప్పుడు మంత్ర ఉచ్చారణ చాలా అవసరం. మంత్రాన్ని ఉచ్చరించేటప్పుడు అందుకే వేదాలందరూ చదవకూడదు అని అంటారు. ఎందుకంటే దాన్ని కరెక్ట్ గా ఉచ్చారణతో పాటు వాళ్ళు దాన్ని స్వరయుక్తంగా చదువుతారు. ఆ స్వరం వాళ్ళకే తెలుస్తుంది. ఎక్కడెక్కడ నొక్కాలి, ఎక్కడెక్కడ దీర్ఘం తీయాలి, అలాంటివన్నీ ఒక కోరికతో చేసినప్పుడు మాత్రం దాని అంతటికీ చాలా ఫలితం ఉంటుంది. అదే గాని మోక్ష ఇచ్చ చేసినప్పుడు ఆ మోక్షం అన్నది ఒక రకమైన నిష్కామత్వమే గనక అప్పుడు మాత్రం అటువంటిది పర్వాలేదు. Tantric sadhakas lay great emphasis on this spelling word. ఎక్కువ దీని మీద అంటే ఉచ్చారణకి చాలా ప్రాముఖ్యం ఇస్తారు. Especially when one uses the bija aksharas, it is important that they must be uttered correctly. ఎప్పుడైతే ఒకసారి ఆపు మరి బీజాక్షరాలు ఎక్కడైతే ఉచ్చరిస్తామో వాటిని చాలా చక్కటి విధంగా ఏ రకమైన తప్పు లేకుండా ఉచ్చరించినప్పుడే ఫలితాలు బాగా ఉంటాయి. అంటే మోక్షం తప్ప ఇతర ప్రాపంచిక విషయాలు కోరేటప్పుడు ఈ బీజాక్షరాలను ఉచ్చరించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే కరెక్ట్ ఉచ్చారణ చేయాలి. It is important that they must be uttered correctly. Otherwise, the effect may often be adverse. అలా ఉచ్చరించకపోతే అంటే ఫలితాలు ఆశించి చేసినప్పుడు ఆ ఫలితాలు అప్పుడు వాటి యొక్క ఫలితాలు అంటే అలా చెడ్డగా రాంగ్ గా మనం తప్పుగా ఉచ్చరించడం వల్ల ఫలితాలు చాలా చెడ్డగానే ఉంటాయి. The sadhaka projects one mental image, the wish, and quite another through the mantra wrongly pronounced. తను మనసులో ఒక ఇమేజ్ అంటే ఊహిస్తాడు, కానీ మంత్రం తప్పుగా కానీ అయితే వేరే రకమైనది వస్తుంది, తప్పు ఉచ్చారణ. Naturally, there is a clash between the two, which might affect him mentally, physically, and psychically. తప్పు ఉచ్చారణ చేసినప్పుడు తప్పు ఉచ్చారణ వల్ల ఒక రకమైనటువంటి మనసులో ఒకటి ఉంటే బయట ఉచ్చారణ వల్ల వేరే ఒక రూపం వచ్చి రెండు కూడా ఫైట్ చేసుకుని ఆ వ్యక్తికి మానసికంగా భౌతికంగా అన్ని రకాలుగా అతనికి చాలా బాధ కలుగుతూ ఉంటుంది. అంటే ఎందుకే చూసారా, మంత్రోచ్చారణ ఎప్పుడు కూడా సుస్పష్టంగా చక్కగా ఉండాలి. ఆ మంత్రోచ్చారణలో తప్పులు ఉంటే అవి వినే వాళ్ళని బాధిస్తాయి, చెప్పే వాళ్ళని బాధిస్తాయి. Next paragraph. This does not apply, however, to Nishkama Japa. ఇవన్నీ కూడా నిష్కామమైనటువంటి జపం చేసిన వాళ్ళకి ఇవన్నీ అప్లై అవ్వవు. అంటే వాళ్ళు బాధించడం, ఇబ్బంది పెట్టడం, ఎందుకంటే అక్కడ కామ్యకర్మ ఉంటేనే ఇవన్నీ బాధపెడతాయి. కామ్యకర్మకి నిష్కామ కర్మకి అంత తేడా ఉంది. ఏమాత్రం లోటుపాట్లు ఉన్నా అక్కడ అవి బాధించవు నిష్కామ కర్మలో. Japa done without any selfish, అది నిష్కామ జప అంటే చెప్పారు. Japa done without any selfish worldly desire, but with the sole desire of attaining him. Sole desire? Attaining him, H capital, God. అంటే కేవలంగా ఆ జపం కేవలంగా భగవంతుని పొందడానికే చేసినప్పుడే ఆ జపం చాలా ఇలాంటి ఫలితాలు ఏమీ ఇవ్వదు. అదే మంచిది. Here, the intense faith and devotion that the aspirant has opens up the channel for the flow of divine grace
ఇంతవరకు చెప్తాను, తర్వాత ఇంకా పెద్ద సెంటెన్స్ ఉంది, ఇక్కడ కట్ చదువు చేస్తాను. చదువు. ఆ సెంటెన్స్ లో భావం ఒకటే, డివైన్ గ్రేస్. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు అంటే ఓకే. And grace itself rectifies whatever defects that might have existed in the intonation of the mantra. అంటే అలా ఎప్పుడైతే మనం మంత్రోచ్చారణ నిష్కామంగా అలా చేస్తూ ఉంటే అటువంటప్పుడు ఆ దైవ కృప, దైవ కిరణాలు వాళ్ళ ద్వారా ప్రవహిస్తూ ఉంటాయి. ఆ ప్రవహించినప్పుడు వాళ్ళలో ఉన్న కొన్ని లోపాలు కూడా సరిచేయబడుతూ ఉంటాయి. అందుకంటే ఆ కృపకి అలాంటి ఫలితం ఉంది. And the grace itself rectifies whatever defects that might have existed in the intonation of the mantra or in the external purificatory rites that the aspirant might have ignored. అంటే అతను బాహ్యంగా తనను తాను పరిశుద్ధం చేసుకునేటటువంటి పనులు ఆయన చెయ్యకపోయినా, ఇగ్నోర్డ్ అంటే వాటిని పట్టించుకోకపోయినా, ఆ మంత్రమే అతన్ని మనసుని పరిశుద్ధం చేసేస్తూ ఉంటుంది. మంత్ర జపం వల్ల ఏంటంటే భగవంతుడి శక్తి మన మీద, మన ద్వారా ప్రవహించే వాహకం అయిపోతాం అనమాట. ఆయన చేతిలో పనిముట్టు అయిపోయి ఆయన శక్తి మన ద్వారా పనిచేస్తూ ఉంటుంది. ఆ పని చేసేటప్పుడు మానసికంగా ఏవైనా చిన్న చిన్న లోపాలున్నా సరి అవ్వబడుతూ ఉంటాయి, సరి చెయ్యబడుతూ ఉంటాయి. It is next paragraph. It is said that every 7 years we are completely renewed. 7 ఏళ్లకు ఒకసారి మన శరీర అవయవాలన్నీ, శరీరంలో ఉన్న కణాలన్నీ మారుతాయి, అవయవాలు కాదు అని మనం విన్నాం. అంటే 7 years ఒకసారి దేహంలో ఉన్న సమస్తం మారిపోతుంటాయి. That in 7 years all the cells of our body are renewed. అలా 7 ఏళ్లకి మన శరీరంలో ఉన్న కణాలన్నీ కొత్తగా అయిపోతుంటాయి. Hence, aspirants are often asked to devote at least 7 years for a continuous repetition of the mantra. సాధకులకి ఏం చెప్తారు, ఏ మంత్రమైనా మీరు 7 ఏళ్ళు జపించండి అని, అంటే నాన్ స్టాప్ గా, అంటే నిరంతరాయంగా ఏ మంత్రాన్నైనా 7 ఏళ్ళు జపించండి అని అంటారు. By this period, if the japa has been done continuously, every cell would have got infused with the mantra chaitanya. ఇలా 7 ఏళ్ళు కంటిన్యూస్ గా ఒక మంత్రం చేయడం వల్ల ఆ మంత్ర చైతన్యం వల్ల ప్రతి కణం కూడా అది ఉద్దీపన అవుతుంది, అంటే కొత్త శక్తిని పుంజుకుంటుంది. He would now be the very embodiment of the mantra chaitanya, the spirit of the mantra. మంత్ర చైతన్యం ఏదైతే ఉందో అది ఆయన అయిపోతాడు. అంటే ఇప్పుడు అందుకే కాళికాదేవిని జపించినప్పుడు కాళికాదేవి లక్షణాలన్నీ వీళ్ళకి వస్తాయి. కాలభైరవుని జపించితే కాలభైరవుడి లక్షణాలు వస్తాయి. అలాగే కృష్ణుడిని జపించిన వాళ్ళకి ఆ కృష్ణతత్వం అంతా వచ్చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు నిరంతరాయంగా నాన్ స్టాప్ గా అదే భావనతోటి జపిస్తారు కనుక ఆయా దేవతా లక్షణాలన్నీ వీళ్ళు పొందుతారు. Next paragraph. For doing incessant japa, Gurudev Sivananda has given some effective practices. శివానంద గురువు గారు కొన్ని మంచి ప్రయోజనం, ఫలితాన్ని బాగా వచ్చేటటువంటి ప్రాక్టీసులు చెప్పారు ఈ మంత్ర జపం బాగా చేయడానికి. He says, quotations లో ఉంది, think of God as soon as you get up from bed. పొద్దున లేచి లేవగానే ఆ భగవతత్వాన్ని గుర్తు చేసుకో. And just before going to bed. పడుకునే ముందు కూడా ఒక్కసారి భగవత్ స్మరణ చేసి పడుకో అని చెప్తారు ఆయన. If this is intensified into dhyana before going to bed, then
even during the sleep, the remembrance of the mantra will be kept up by the subconscious mind. అది ఆ మంత్రం నుంచి ధ్యానం సంభవిస్తే రాత్రి పడుకునే ముందు అతని సబ్ కాన్షియస్ మైండ్ ఆ మంత్ర జపాన్ని చేస్తూ ఉంటుంది రాత్రి నిద్రలో కూడా. This will require much practice. అలా చేయడానికి చాలా సాధన అవసరం. Next paragraph. He asks us to close our eyes every hour or so for a few moments and repeat the mantra mentally. ఇంకా ఆయన ఏం చెప్పారు, కళ్ళు మూసుకుని మీరు ఆ మంత్ర జపం చెయ్యండి. Thus renewing the current of japa frequently. అలా చేయడం వల్ల జపం వల్ల వచ్చినటువంటి ఆ శక్తిని మనం తిరిగి తిరిగి పునరుజ్జీవితం చేసుకోగలం. అంటే మళ్ళీ దాన్ని ఎక్కువ ప్రభావితంగా మన మీద ప్రసరించేటట్టు చేసుకోగలం. This is also a great spiritual fortress for us. ఇంకా చెప్పాలంటే ఇది ఆధ్యాత్మికంగా మనకు ఒక రక్షణ వలయం, అంటే కోట ఎలా రక్షిస్తుందో అలాగ మన ఇది రక్షిస్తూ ఉంటుంది ఈ మంత్ర జపం. And will save us from great sins. అలాగే మనం ఎన్నో తప్పుడు పనులు చేయకుండా మనని కాపాడుతూ ఉంటుంది. అలాగే మిగతా వాళ్ళు ఏమైనా ఇవి మన మీద ప్రసరింపజేసినా కాపాడుతుంది. ఆ ఫోర్ట్రెస్ అంటే ఆ కోటగోడ లాంటి ఒక వలయం ఏర్పడుతుంది. In course of time, we shall be able to keep up continuous namasmaran, even though we are engaged in various activities of the day. అంటే కొన్నాళ్ళకి ఎలా అవుతుందంటే వాళ్ళు వేరే పనులు చేస్తున్నా నామజపం లోపల జరుగుతూనే ఉంటుంది. అంటే మొట్టమొదట చేస్తూ ఉండాలి, అది తీవ్రంగా చేస్తున్న కొద్దీ ఆ నామజపం సర్వ అవస్థల్లోనే జరిగిపోతుంది. వాళ్ళు ఏ పనిలో ఉన్నా సరే నామజపం జరుగుతూనే ఉంటుంది. This is possible even as we go on breathing, though we are engaged in working with our hands. అది మనం చేతులతో ఏ పని చేస్తున్నా, అంటే అలాగే మనం మాట్లాడుతున్నా కూడా ఆ మంత్ర జపం జరుగుతూనే ఉంటుంది. చేతులతో చేసిన పనులు మనం ఏ పనులు చేస్తున్నా సరే ఆ జపం లోపల జరుగుతూనే ఉంటుంది. Only intense, sincere practice is required. తీవ్రమైనటువంటి నిజమైన నిజాయితీ ఉన్న ప్రాక్టీస్ అంటే సాధన అవసరం. అప్పుడు మాత్రమే ఇలాంటివి సంభవం. ఇప్పుడు 7:54 అవుతున్నది. మనం డౌట్స్ లేవు, ఎవరైనా అడుగుతారా? నేను అడుగుతాను. ఈ చాప్టర్ ఇక్కడికి అయిపోయింది, అంటే చాప్టర్ సూత్ర. నేను అడిగేది ఏంటంటే, కంటిన్యూస్ నామజపం అంటే మనం మొదట కొంచెం ఒక ఫిక్స్డ్ టైమ్స్ లో కొంచెం జపం చేయడం అలవాటు చేసుకోవాలా ఏమిటి? భగవంతుడి నామస్మరణ అసలు నిజంగా చెప్పాలంటే హృదయంలో భక్తి అంటే అది అన్ని సమయంలోని చేసుకునే ఇష్టం ఉంటుంది. ఆ ఇష్టంలో అన్ని పనులు చేస్తూనే ఆ జపం చేసుకోవచ్చు. అంటే ఆ నామం అంటే ఏంటి? ఆయన్ని స్మరిస్తున్నాం. మనకి ఇష్టమైన వాళ్ళని ఎలా ప్రతినిత్యం స్మరిస్తాం. ఆ ప్రేమ ఉంటే అది జరుగుతూ ఉంటుంది, వదలాలని ఉండదు. ఆ మధురత్వం ఒకటి ఉంటుంది. అందుకని ఆ ఫిక్స్డ్ టైము ఇవన్నీ ఏంటంటే అది శుష్కం. అంటే మనకి ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఏమి ప్రేమ. అప్పుడు ఇలాంటి టైంలో అవి పెట్టుకుంటాం. ప్రేమ ఎక్కువగా ఉన్నప్పుడు ఆ పరమాత్ముని స్మరించడం కంటే నాకు ఇంకో ఉద్దేశం లేదనిపిస్తుంది ప్రేమ వల్ల. అవి అలాగా చేస్తూ ఉంటే అందులో ముఖ్యమైనది ప్రేమ. అంటే దానివల్ల ఏం జరుగుతుంది? ఆ జపం అన్ని టైంలో జరుగుతూ ఉంటుంది. ఏ పని చేస్తున్నా జపం చేసే స్థితి వచ్చేస్తుంది. అంటే తను చేస్తున్నాడని అవేర్నెస్ లేకుండా కూడా చేసేస్తూ ఉంటాడు భక్తుడు. అంటే ఇప్పుడు శివానంద గారు పొద్దున్నే లేచిన వెంటనే ఒకసారి పడుకోబోయే ముందు ఒకసారి ఏవో చిన్న
టెక్నికల్ అంటూ చెప్పారు కదా భగవంతుడి నామస్మరణ చేయడానికి. ఇవి అంటే రెండు అసలు టైంలే. భగవంతుడు అనే ఒక తత్వం ఉంది అనే ఇంట్రడక్షన్ లేని వాళ్ళు మొట్టమొదట్లో అన్ని కొన్ని నియమాలు చెప్పారు. పొద్దున్నే లేవండి, అసలు ఆ తత్వంలో పూర్తిగా మునిగిన వాళ్ళకి అక్కర్లేదు అది. అంటే వాళ్ళు ఎలాగా లేస్తారు అంటే వాళ్ళ బ్లవెడ్స్ కి కూడా ప్రాక్టికల్ అక్కల్టిజం అనే పుస్తకంలో ఆవిడ ఎప్పుడు ఉన్నత స్థాయిలో ఉండే విషయాలు చెప్పినా ప్రాక్టికల్ అక్కల్టిజం లో మాత్రం గెటప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అని మొదలెట్టారు. ఎర్లీ మార్నింగ్ లేవాలి, అది లేస్తూనే భగవతత్వం గుర్తు చేసుకోవడం, లేస్తూనే ఇవాళ ఏ పని ఉంది ఆ పని ఉంది తినాలి అవి గుర్తు చేసుకునే కంటే భగవతత్వాన్ని గుర్తు చేసుకోమని చెప్పడానికి అది మనందరికీ చెప్పేదే మన వాళ్ళు. అలాగే రాత్రి పడుకునే పోయే ముందు కూడా అది అలాగా అంటే నిరంతరం డే స్టార్టింగ్ డే ఎండింగ్ భగవతత్వంతో చేయండి అని చెప్తున్నారు. ఇంకే ప్రాపంచిక విషయాల మీద పెట్టొద్దు అని ఒక రకమైన హింట్ ఇస్తున్నారు మనకి ఏ విధంగా ఉండాలని. అది బాగున్నది. ఇది అంటే చెప్తారు కానీ చెయ్యము. అదే లేచిన వెంటనే ఏదో ఏవో ఇవి చేయాలి అవి చేయాలి, అదే మిగతా విషయాలు జ్ఞాపకాలు వచ్చేస్తాయి. అది చేసేవాళ్ళు ఉన్నారు కదా. అది సరే. ఇక్కడ నా డౌట్ ఇదే నేను అడిగాను, ఇంకెవరైనా ఏమైనా అడుగుతారు? నమస్తే అమ్మా. లక్ష్మి. సరే హలో, ఎవరు అడగండి. నాగేశ్వరరావు. ఈ రోజు చాలా మంచి విషయాలు ప్రస్తావనకు వచ్చాయండి. అంటే రోజు వస్తున్నాయి, రోజుకో రోజు అలాగ అనిపిస్తుంది. ముఖ్యంగా మనం భగవంతుడితో సహచర్యాన్ని కలిగి ఉంటే అంతరంగంలో ఏర్పడేటువంటి గొప్ప పరిణామాలు, ఆ శుద్ధత్వము, ఆ దివ్యమైనటువంటి ఆనంద భావనలు అనునిత్యము ఒక నది జీవనదిలా ప్రవహించడానికి హేతువుగా మారుతాయని, పరమాత్మ యందు అనురక్తిని పెంచుకోవడమే గొప్ప ప్రక్రియని, తక్కిన అనుకూలతలన్నీ ఈశ్వర కటాక్షం వల్లే అవ్యక్తంగా లభిస్తాయని ఈ రోజు మీరు చెప్పే మాటల్లో గ్రహించగలిగే భాగ్యం మాకు కలిగిందమ్మా. చాలా మంచి ప్రస్తావన వచ్చింది నారద భక్తి సూత్రాల్లో. ధన్యవాదాలు తల్లి. శారదా ఏదో అడుగుతున్నా? ఇప్పుడు అంటే జ్ఞాన మార్గాన్ని నేను కనెక్ట్ చేయగలవు అని అడుగుతాం అనుకుంటున్నాను. ఇప్పుడు భక్తి చూడు, అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తున్నాను. అంటే అది కాదు. సరే చెప్పు. అదేనా భక్తుడు నామస్మరణ చేస్తూ ఉంటే ఏంటవుతుందంటే మనస్సు లైవ్ అయిపోతుంది. ధ్యానం అంటే ఏమిటిట? ఆ మనస్సు లైవ్ అయిపోయడమే కదా ధ్యానం అంటే. మనసును ఇటు అటు వెళ్తున్న మనసును అటు నుంచి పెట్టి ఇటు నుంచి పెట్టి ఇక్కడ పెట్టు, మళ్ళీ వెళ్ళిపోతుంది, మళ్ళీ పెట్టడం కాకుండా భక్తిలో ఏం జరుగుతుందంటే అప్రయత్నంగా అంత కష్టపడకుండానే మనసు లైవ్ అయిపోతూ ఉంటుంది. అంటే భగవంతుడి మీద ప్రేమతో చేసిన నామజపంలో అది సహజ ధ్యానం జరిగిపోతూనే ఉంటుంది. అంటే కేవలంగా మెకానికల్ గా మనసు నాలుగు వైపులా వెళ్ళిపోయి నుంచి అలా కాదు. అలా కాకుండా పరమాత్ముడి మీద లగ్నంతో ప్రేమ అన్నది అవసరం. అన్నిటికీ ప్రేమ అవసరం. ఆ ప్రేమతో చేసిన నామజపంలో ఆ ఇంద్రియ నిగ్రహము, మనో నిగ్రహము ఒక సామాన్యమైన విధంగా జరిగిపోతాయి. అప్పుడు మరి ధ్యానం పరాకాష్ఠే వస్తుంది. అది ధ్యానమే కాదు. చెప్పు, ఇప్పుడు ఇంకేమి అడుగుతావు? జ్ఞానమే కాదు ఇంకేదో అనబోయా? జ్ఞానమే కాదు అన్నావు అంటే అదే కదా పరాకాష్ఠ స్థితి కూడా వచ్చేస్తుంది. అంటే వాట్ ఎవర్ ద ఫైనల్ గోల్ వచ్చేస్తుంది. ఎందుకంటే మనస్సు పరిశుద్ధం అయిపోతుంది కదా. పరిశుద్ధ మనస్సే కదా అవసరం. అంటే అక్కడికి అంత రూపం కూడా అతీత స్థాయికి వెళ్ళిపోతాడు భక్తుడు. చెయ్యగా భక్తుడికి నామం కూడా ఆగిపోతుంది ఆ టైంలో. అక్కడ కేవల స్థితి ఉండిపోతుంది, అంత నిశ్చలమైన స్థితి. అక్కడ ఆత్మ సాక్షాత్కారం సంభవం. స్టిల్నెస్ ఆఫ్ ద మైండ్ సామాన్యంగా పొందడం అంత ఈజీ కాదు. భక్తిలో సులువుగా పొందొచ్చు. ఇప్పుడు స్టిల్నెస్ ఆఫ్ ద మైండ్ రావడము అన్నది అయినా ఆత్మస్థితి పొందడం కూడా రెండు ఒకటేనా? అంటే ప్యూరిఫికేషన్ ఆల్రెడీ జరుగుతోంది ఇందులో. స్టిల్నెస్ వచ్చేసింది. అప్పుడు ఏంటవుతుందంటే కేవలం ఆత్మతత్వమే ఉంటుంది. అంటే
ఈ సాధనకి ఏమేమి అవసరం, విషయ వాసనలుగా పెళ్ళకూడదు. మన అటువంటి భక్తుడి మనస్సు భగవంతుడి మీద ఉన్న ప్రేమ వల్ల ఆయనకి విషయ వాసనలు ఏమి తుచ్చంగా కనిపిస్తాయి, అందులో సారహీనంగా కనబడతాయి. సాధకుడికి విషయ వాసనలో దోషం గ్రహించి అటించి లాగుతూ ఉంటాడు. ఈ భక్తుడికి భక్తిలో ఉన్న మధురత్వం వల్ల విషయ వాసనల మీద వెళ్ళడానికి ఇష్టపడదు మనస్సు. ఇప్పుడు ఎక్కడో చదువుకున్నాం, ఆత్మస్థితిని పొందడానికి రెండు కావాలి. ఒకటేమో చిత్తశుద్ధి, రెండోదేమో ఆత్మ విచారణ, జ్ఞానం. అంటే జ్ఞానం అనే కాంతి అనే జ్ఞానం. అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ లో అద్దం ముందరది ప్రతిబింబం కనిపించాలంటే మసి తీసేయాలి, అది చిత్తశుద్ధి. లైట్ ఉండాలి, అది భక్తుడికి జరిగిపోతాయి. అంటే ఆత్మశుద్ధి ఎలాగ జరుగుతుంది, తర్వాత ఆయనకి ఆ ఏ భగవంతుడి యొక్క అంటే అనుగ్రహంతో చేస్తున్నాడో ఆ కృప వల్ల అది కూడా జరిగిపోతుంది. అంటే మనం ఇంత రకంగా వివరణాత్మకంగా చెప్పినదంతా ఆ సిన్సియర్ భక్తిలో సహజంగా జరిగిపోతుంది. పరమాత్ముడు పరిమితం కాడనేటటువంటి విషయం అంతర్గతంగా గ్రహింపులోకి వస్తుంది. కండిషన్డ్ కాదు, ఈయన రూపానికి అతీతుడు అనేది కూడా ఇంటర్నల్ గా రివీల్ అయిపోతుంది. ఆ జ్ఞానం రివీల్ అవుతూ ఉంటుంది భక్తుడికి, సిన్సియర్ భక్తుడు. ఈ జగత్ అంతా మిథ్య అన్న విషయం కూడా రివీల్ అవుతుందా? రివీల్ అయిపోతుంది. అసలు టోటల్ గా చివరికి వెళ్లకుండానే రివీల్ అయిపోతుంది. అంటే ఆయనకి ఆ భక్తిలో ఉన్న మధురత్వంలో జగత్తు ఏమీ కాదనే సంగతి ఆయనకి వచ్చేస్తుంది. ఒకసారి విను, భక్తిలోని విచారణ కూడా అక్కర్లే. అందుకే కదా ఇది ఎంతో సులువు మార్గం అని అంటున్నారు. ఏంటంటే ఆ ప్రేమ ఉండాలి. ఆ భగవంతుడి పట్ల ప్రేమలో సమస్తం సంభవం. అంటే విచారణతో మనం ఏమిటి ఇది అంటే ఏమి లేదు బయట ఆనందం అని ఎన్నో సార్లు మనసుకు చెప్పుకోవాలి. కానీ భక్తి వల్ల అది చాలా సులువుగా జరిగిపోతుంది. ఏమి లేదు సుమా, బయట ఏ రసము లేదు, ఉన్నదంతా ఇక్కడే నాలోనే అని తెలుస్తుంది. అంటే నాలోనే అంటే నా స్మరణలోనే నేను పరమాత్ముడితో. ఇంకా కొంతసేపటికి ఏంటవుతుందంటే తను వేరు అన్న విషయం కూడా పోతుంది భక్తుడికి. తాను పరమాత్మ ఒకటే అనేటటువంటిది భక్తిలో అయిపోతూ ఉంటుంది. ఆ డిఫరెన్సియేషన్ డిజాల్వ్ అయిపోతుంది. అయితే సింపుల్ గా ఆత్మవిచారణ అవన్నీ వదిలేసేసి భక్తిలోకి వచ్చేయడం బెస్ట్. కానీ ఒకటి ఏంటంటే చాలా పరమాత్ముడి మీద అది అలాంటి వాళ్ళ జీవితం కూడా అందరికీ ప్రేమతో నిండి ఉంటారు. ఇవి డ్రై విచారణ కంటే భక్తి ఉండడం, వాళ్ళు హృదయంలో ప్రేమ ఉంటుంది కనుక వాళ్ళందరినీ ప్రేమిస్తూనే ఉంటారు. తర్వాత రేడియేట్ అవుతుంది ప్రేమ వాళ్ళ నుంచి, ఎప్పుడు ప్రసన్నంగా ఉంటారు. నెక్స్ట్ సారవంతంగా ఉంటుంది వాళ్ళ జీవితం, శుష్కంగా ఉండదు. భక్తిలో మాత్రం అంటే పరమాత్ముడి మీద ప్రేమ చాలా అవసరం. ప్రేమ అందుకే అన్నిటికంటే ఉత్తమమైన గుణం. అన్ని చోట్ల అది చెప్తున్నారు. ప్రేమ ఒక్కటి భగవంతుడి మీద ఉంటే అన్ని ఇన్ఫర్మేషన్ లోపల నుంచి వచ్చేస్తుంది ఏం చెయ్యాలో. ఆయన వదలలేని అనిపిస్తే జపం చేయనిస్తాడు ఆయన. అప్పుడు వదలలేకపోయి గట్టి పట్టుకోవడానికి ఏం చేయాలి, నామస్మరణ చేస్తూ ఉంటే ఆయనతో నిరంతరం కాంటాక్ట్ లో ఉంటాం. అందుకని ఆ ప్రేమ అన్నది చాలా ముఖ్యమైన అర్హత. పరమాత్ముడి మీద ప్రేమే భక్తి. ఆ ప్రేమ రావాలి అంటే ఏం చెయ్యాలి ముందర? ఇప్పుడు నువ్వు బయటికి మనుషుల్ని ప్రేమించడానికి ఏం చేస్తున్నావు చెప్పు, ఏమైనా చేస్తావా? ఆ ప్రశ్న ఏమైనా అర్థం ఉందా? ప్రేమ అనేది సహజంగా వస్తుంది, అది మన సహజమైన స్వభావం. ఏం చెయ్యక్కర్లేదు, యాక్టివిటీస్ వల్ల కాదు. ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమిస్తుందంటే అది ఎందుకు వస్తుంది? ఇట్ ఈస్ దేర్. అదే ప్రేమ ప్రేమించడంలో కూడా లోపల ఉన్నటువంటి వైరాగ్యం. మిగతా విషయవాసనలు ఉన్నవాడికి భక్తి రాదు, ఆ విషయవాసనలోనే ఉండిపోతాడు. భక్తి ఉన్నప్పుడు విషయవాసనలకు వెళ్ళదు మనస్సు. సిన్సియర్, అక్కడ ఏం చెప్తున్నారు, సిన్సియర్ చాంటింగ్. పరమాత్ముడి మీద ఉన్న ప్రేమతో ఆ సిన్సియర్ గా శ్రద్ధా భక్తితో చేస్తే తప్పకుండా ఈ రిజల్ట్స్ అన్ని తప్పకుండా వస్తాయి. అసలు ఎంతలా అవుతాయంటే అనుభవిస్తున్న వాడికి తెలుస్తుంది. కానీ ఇవన్నీ ఇంతసేపు మనం చర్చించుకుంటాం కానీ భక్తిలో అది సహజంగా జరిగిపోతూ ఉంటుంది. అంటే మధురత్వం ఉంటుంది గనక దాన్ని వదలబుద్ధి పుట్టదు. మళ్ళీ మళ్ళీ మనసు ఎటో వెళ్ళిపోదు కూడా, అందులోనే ఉండాలనిపిస్తుంది. అందులోనే ఉంటూ ఉంటే పనులన్నీ చేస్తున్నానన్న స్పృహ ఉండదు. కర్తృత్వ భోక్తృత్వాలు పోతాయి.
సాధకుడికి ఏం చెయ్యాలో అన్ని భక్తిలో అయిపోతుంటాయి. కర్తృత్వాభిమానం పోతుంది, అంతా నువ్వేనయ్యా అన్నది. ఆ భోక్తృత్వాన్ని తానే ఫలితాలు అనుభవిస్తున్నానన్నది పోతుంది. డూయర్షిప్ లేదు, ఎంజాయర్షిప్ లేదు. అలాంటివన్నీ భక్తిలో చాలా సహజంగా జరిగిపోతాయి. అండ్ భక్తి ఇట్ సెల్ఫ్ గివ్స్ ప్లెజర్, ఆనందాన్ని ఇస్తుంది, ఆనందానుభూతి ఇస్తుంది. అంటే హృదయంలో ఆనందానుభూతి ఉండడం వల్ల దాంట్లోంచి పక్కదారులు పట్టం, ఆ ఆనందానికే స్టిక్ అయిపోతాం. సో ఇట్ ఈస్ ద హైయెస్ట్ అని ఎందుకంటారంటే, అండ్ ఈజియెస్ట్ కూడా. ఒకటి, ఆ ప్రేమ మనసులో ఉంటే మాత్రం తప్పకుండా జరుగుతుంది. ఓకే, ఇంకా రెండో ప్రశ్న ఉన్నది. ఇందాక హింస గురించి, మానసికంగా మనం చేసే థాట్స్ గురించి మాట్లాడుకున్నాం. అప్పుడు ఇప్పుడు ఎవరైనా సరే చాలా పెద్ద నేరం చేశారనుకో, అంటే ఇప్పుడు ఈ మధ్యన ఏదో తలలు తీసేయడం, అమ్మాయి ఇష్టపడలేదని చెప్పి అమ్మాయినేమో, అంటే అమ్మాయి తనని ఇష్టపడలేదని కాల్చి చంపేయడం, ఇటువంటివన్నీ నేరాలు చేశారనుకో, మీద అమ్మాయి రెండు రకాల నేరాలు ఈ మధ్యన జరిగాయి. ఫ్రాన్స్ లో ఒక టీచరు ఏదో మహమ్మద్ మీద క్యారికేచర్ ఏదో చూపించింది క్లాసులో అని చెప్పి ఆమెని తల తీసేశారు. దాని మీద ఇప్పుడు ఫ్రాన్స్ లో చాలా గొడవలు అవుతున్నాయి. అలాంటిది విన్నప్పుడు కానీ ఇంకెవరో ఒక అమ్మాయి అబ్బాయిని ప్రేమించలేదని వెళ్ళి తీసుకెళ్లి కాల్చేసాడు అమ్మాయిని. సో ఇటువంటి ఏదైనా క్రైమ్, జస్ట్ నేను చెప్పేది అంటే ఏదైనా క్రైమ్ ఇలాంటిది విన్నప్పుడు ఒకసారి థాట్ వస్తుంది అనమాట, వీళ్ళని వాడు కాల్ చేస్తే వాడిని కూడా ఒకటి వేసేయాలి అని, కాల్ చేయాలని ఈ థాట్ రావడం అన్నది అంటే దాని అలాంటి థాట్స్ రాకుండా అలాంటప్పుడు మన తాలూకా యాక్షన్ ఎలా ఉండాలి, మన థాట్ ఎలా ఉండాలి, ఆ థాట్ ఏం చేయాలి? మంచి ప్రశ్న, అందరికీ ఉపయోగం. ఎలా అంటేనండి, అక్కడ అన్ని మనం చేయట్లేదు. ప్రపంచంలో కర్మదేవతలు మనకంటే తెలివితేటలతో సూక్ష్మాతి సూక్ష్మమైనవన్నీ కూడా అక్కడ గుర్తు పెట్టుకుని ఆ మెమరీ ఉంటుంది. ప్రతి చిన్న పనికి కూడా ఫలితం ఇస్తారు. మనం సరిగ్గా ఇవ్వలేం, వాళ్ళు మాత్రం చాలా బాగా ఫలితం ఇస్తారు అన్న ఎరుక మనకుంటే మనం ఆ బోధరేషన్ మనకు అక్కర్లే, ఆ అక్కర్లేని డ్యూటీ మనం తీసుకోక్కర్లే. ప్రతి వాడికి కర్మకి ఫలితం ఉంటుంది. ఆ పని కూడా మనం ఎందుకు చేసి మనం కర్మ తెచ్చుకోవడం, అది మనకి తెలిస్తే. అందుకే ప్రకృతి నియమాలు బాగా అర్థం చేసుకుంటే కొన్ని విషయాల్లో మనం ఇన్వాల్వ్ అవ్వం. అందుకు మన పని ఏమిటి అంటే, వాడికి క్రూరత్వాన్ని తగ్గించమని ప్రార్థన చేయొచ్చు, వాడి మనసులో మంచితనం వచ్చేటట్టు ప్రార్థన చేయొచ్చు. అది మనం చేసే ఉపకారం. అంటే ఒక క్రూరాతి క్రూరమైన వాడిని, వాడి క్రూరత్వం యొక్క పరాకాష్ఠలోంచి వాడి క్రూరత్వం ఇంటెన్సిటీని తగ్గించి వాడిని శాంతంగా చెయ్యి అని మాత్రం మనం ప్రార్థన చేయొచ్చు. అది మనం చేసే పెద్ద ఉపకారం. అంతేగాని వీడు ఇలా చేసేది పనిష్మెంట్ నేను ఇవ్వాలని పెట్టుకోక్కర్లే. ఆ పనిష్మెంట్ కర్మదేవతలు చక్కగా ఇస్తారు. ఆ పనిష్మెంట్ వాడికి ఇచ్చినప్పుడు వాడు పడే బాధ మనం చూడలేం. అందువల్ల ఇప్పుడు వాడు పెట్టే బాధకి కొన్ని రెట్ల పనిష్మెంట్ వస్తుంది. అది మనం ఆ ప్రకృతి నియమాలని టు అండర్స్టాండ్ ద లాస్ ఆఫ్ నేచర్ అంటారు. ఇఫ్ యూ అండర్స్టాండ్ ద లాస్ ఆఫ్ నేచర్, ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ ఆన్ వెల్, కరెక్ట్ గానే అన్ని జరుగుతాయి. ఇప్పుడు ఈ పర్టికులర్ దానికి కూడా కార్యకారణ సంబంధం ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు కరోనాలో ఇంతమంది చచ్చిపోతున్నారు, అక్కడ ఏమిటిది అంటే కర్మ, లా ఆఫ్ కర్మ ప్రకారం సామూహికంగా చేసినటువంటి రాంగ్ యాక్షన్స్ సామూహికంగా మనుషులు చనిపోతూ ఉంటారు. అంటే ఇప్పుడు జలియన్ వాలాబాగ్ లో సామూహికంగా ఇంతమందిని చంపేశారు. వాళ్ళకి ఏం జరుగుతుంది అంటే, సామూహికంగా వాళ్ళు దుష్కర్మ చేయడం బట్టి ఆ సామూహికమైనటువంటి దుష్కర్మని ఫేస్ చేస్తాం. అది అకార్డింగ్ టు లా ఆఫ్ కర్మ ఎవ్రీథింగ్ ఈజ్ డన్ ఇన్ ఏ ప్రాపర్ వే. కానీ ఒక మానవుడిగా మనం ఆ దయని, కంపాషన్ ని కలిగి ఉండడం ధర్మం. అంతేగాని వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తేనే అన్న పాయింట్ మనలో ఉన్న హింసాత్మక ప్రవృత్తిని ఎక్కువ చేస్తుంది. ఆ పనిష్మెంట్ ఇవ్వబడుతోంది, మనం ఎందుకు దాన్ని అంత పట్టుకోవాలి? వాళ్ళు చేసినది అది వాళ్ళకి తప్పవచ్చు, కానీ దాన్ని నిర్ణయించే వాళ్ళు ఉన్నప్పుడు అన్ని డ్యూటీలు మనం తీసుకోక్కర్లే. అర్థమైందా? మనలో ఉన్న రివోల్టింగ్ టెండెన్సీ దాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. దానివల్ల ఎవ్వరికి లాభం లేదు, ఇంకా హింసాత్మక ప్రవృత్తి పెరుగుతుంది. కానీ మనకంటే అద్భుతంగా కర్మదేవతలు
చక్కటి రిజల్ట్ ఇస్తారు. వాళ్ళు మానసికంగా చేసేలా, భౌతికంగా, మానసికంగా అన్ని రకాలుగా అనే వాటికి దాని ఫలితం ఇంటెన్సిఫైడ్ గా ఉంటూనే ఉంటుంది. మనం ఇవ్వలేము ఆ ఫలితం, అక్కడ మాత్రం ప్రకృతిలో అవి జరుగుతూనే ఉంటాయి. అందుకే జ్ఞానులు ఏం చేస్తారు, తన్ని తిట్టిన వాడిని కూడా వాళ్ళు వదిలేస్తారు. ఎందుకంటే వాళ్ళకేమిటి కారణం, తాను చేసిన కర్మే వాళ్ళకి లిస్టులోకి వెళ్తుంది. తాను వాళ్ళని దుష్టత్వంతో వీళ్ళని బాధ పెట్టాలి అని అనుకోడు. అందుకే సహనం సర్వభూతానాం అప్రతీకార పూర్వకం అన్నారు. ప్రతీకార పూర్వకమైన సహనం కంటే అప్రతీకార పూర్వకం వల్ల కర్మ ఉండదు మనకి. అయితే మనకి ప్రతీకారం లేకపోయినా కర్మదేవతలు వదిలిపెట్టరు అనే విషయం మనం జ్ఞాపకం ఉంచుకున్నా పర్వాలేదు. కానీ మనం మళ్ళీ ఇలా ఆలోచించకుండా ఉండడానికి కర్మదేవతలు కరెక్ట్ గా పనులు చేస్తున్నారని మనం గ్రహించాలి. లాస్ ఆఫ్ నేచర్ మనకు తెలియాలి. చాలా విషయాలు మనకు తెలియకపోయినా చక్కగా జరుగుతున్నాయి నేచర్ లో. ఓకే ఓకే. ఇంకేమైనా సందేహాలు? లక్ష్మి గారు నమస్తే అండి, నేను అనురాధ. నమస్కారం అండి, చెప్పండి. ఏంటంటే మా అత్తగారు ఇలాగే శ్రీరామ శ్రీరామ కూర్చున్నా నిలబడ్డా అంటూనే ఉండేవారు. టక్కున ఇలా పడుకొని అలా వెళ్ళిపోయారు ఆవిడ మోక్ష మార్గం వైపు. అలా చెయ్యాలంటే చాలా కష్టం. అసలు ఎంత సాధన చేస్తే గాని అందులోకి రాలేమో అనిపిస్తుందమ్మా. జపమాల పట్టుకున్న కాసేపు కూడా కాన్సన్ట్రేషన్ ఉండట్లేదు, బయట విషయాల మీదకి వెళ్ళిపోతూనే ఉంది మనసు. అందుకే భగవంతుడి పట్ల ప్రేమ ఉంటే వెళ్ళదు. ప్రేమ కల్టివేట్ చేసుకోవాలి. కల్టివేట్ ఏంటి, ప్రేమ అన్నది ఉండాలి అంతే. ప్రేమ వల్ల అది ఒక రకమైన ఆశీర్వచనమే. ఆ ప్రేమ వల్ల జరుగుతూ ఉంటుంది. ప్రేమ ఉన్న వ్యక్తికి ఏం చేయాలో ఏం చెప్పక్కర్లేదు, అన్ని గైడెన్స్ వచ్చేస్తూ ఉంటుంది. ప్రేమే గైడెన్స్ ఇస్తుంది. ప్రేమే అల్టిమేట్. చాలా సంతోషం అమ్మ. ఇంకొకటి మీతో కొంచెం పర్సనల్ గా కాసేపు ఒక 1/2 అవర్ టైం తీసుకొని మాట్లాడాలని ఉంది. ఏ టైంలో కాల్ చేయమంటారమ్మా? ఫోన్ చేసి మాట్లాడండి, మీ ఇష్టం. ఆ టైంలో వ్యక్తులు ఎవరు లేకుండా ఉంటే నాకు పర్వాలేదు. మా ఇంటికి ఎవరు ఎప్పుడు వస్తారో తెలియదు, కానీ ఎవరు లేరంటే మీ అదృష్టం, నేను మాట్లాడతాను. నాకు మామూలు పర్సనల్ పనులు పక్కన పెడుతుంటాను. అదే అందుకే మీ టైం తీసుకొని మాట్లాడదామని. ఎప్పుడు మాట్లాడినా పర్వాలేదు, నాకు పనులు పోస్ట్ పోన్ చేసుకుని మాట్లాడుతూ ఉంటాను. వ్యక్తులు ఎవరైనా వస్తే వాళ్ళని కూర్చోబెట్టి ఫోన్ లో మాట్లాడడం కరెక్ట్ కాదు కనుక అప్పుడు మాట్లాడడం. వాళ్ళు అన్ని పనులు ఫోన్ లో మానుకొని మన దగ్గరికి వస్తున్నారు, మనం ఫోన్ లో మాట్లాడితే ఎంతవరకు రైట్, అందుకని అప్పుడు మాట్లాడతాం. ఓకే అమ్మా, సంతోషం. తప్పకుండా. ఇంకేమైనా సందేహాలు ఉన్నాయా? ఇంకా ఆ భగవత్ కృపలో వచ్చింది గనక ఆ దాంట్లో ఉన్న లోతులన్నీ నేను చెప్పగలుగుతున్నాను. ఆ విధంగా ఎలా జరుగుతుంది అన్న పాయింట్ అది కొన్ని పుస్తకాల్లో ఉండవు.